హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనం ఎక్కడున్నామంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్దీప్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మనతో పాటు మరి ప్రతి అమ్మాయి విజయం వెనకాల ఒక అబ్బాయి ఉన్నాడు అని చాలా ప్రౌడ్గా చెప్తారు. బట్ అమర్ బయట ఎలా ఉన్నాడు ఏంటి అనేది పక్కన పెడితే హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి తను ఎంత గేమ్ ఆడి ఫైట్ చేస్తున్నాడో బయట ఉండి తేజు అంతకంటే పెద్ద యుద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి అసలు తేజుతో మాట్లాడి అసలు అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. హలో తేజు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఓకే ఓకే అనే దానిలో చాలా అంటే ఇప్పుడు బెటర్. సో ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరిలో ఉన్న డౌట్ ఏంటి అంటే, రియల్గా చూసిన వాళ్ళలో కూడా లోపల ఉండి అమర్ ఎంత గేమ్ ఆడుతున్నాడో, బయట ఉండి తేజు అంత యుద్ధం చేస్తుంది, ఫైట్ చేస్తుంది తన కోసం అని ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న ఫీలింగ్ వచ్చింది లాస్ట్ 2 weeks తీసుకుంటే. దాని గురించి ఒకసారి. యాక్చువల్గా అమర్ లోపలికి వెళ్ళే ముందే నేను అబ్బా పోనీ నువ్వు వెళ్ళరా, నేను హ్యాపీగా ఉంటాను, నేను ట్రిప్పులు వేసుకుంటా, నేను ఎంజాయ్ చేస్తా, అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటా, రెస్ట్ తీసుకుంటా, ఇలా అన్నీ చెప్పా. అంటే నీతోనే డాన్స్ తర్వాత చాలా టయర్డ్ అయిపోయాం కదా, నేను హ్యాపీగా రిలాక్స్ అయిపోతా అని చెప్పి. కానీ వెళ్ళే కొద్ది డేస్ ముందు నాకు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ అసలు వాళ్ళేంటో కానీ నీకుంటుంది ప్రెషర్ అని బిగ్ బాస్ లోపల వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది నాకు చెప్తే నాకు అప్పుడు స్టార్ట్ అయింది, ఇదేంటి ఇట్లా చెప్తున్నారని చెప్పి. సరే ఓకే, నేను స్ట్రాంగ్ కదా, చూసుకుందాం అని అనుకున్నా. కానీ లిటరల్గా అంటే అది చెప్పడం కాదు, మనం ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఆ ఒక్క తెలియని ఒక ప్రెషర్ ఉంటుంది కదా, ఇట్స్ లైక్ హెల్లే. నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు ఇంత ప్రెషర్ ఉంటుంది. రిలాక్స్ ఉంటాను అనుకున్నాను కానీ ఇంత ప్రెషర్ ఉంటుంది అని అనుకోలేదు. ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క అమర్ మాట్లాడే మాట కూడా అంటే ఎలా అయినా తీసుకోవచ్చు బయట. అది లోపలికి అమర్ ఉన్నప్పుడే నాకు బయట తెలిసింది, ఓహో ఇలా కూడా నా అని. నార్మల్ డేస్లో అయితే అట్లా ఉండదు, ఓన్లీ బిగ్ బాస్ ఆ టైంలో, ఆ పీరియడ్లో అలా ఉంటుంది. సో యా, స్టార్టింగ్లో కొంచెం కష్టం అయ్యింది. అంటే ఏకదం అలా వచ్చేసరికి ఏంటి అని చాలా ఇదైపోయింది. దాని తర్వాత మెల్లమెల్లగా యా. ఓకే, సో ఈ వీక్స్ జర్నీలో తేజు ఎన్ని కిలోస్ తగ్గిందో తెలుసుకోవచ్చు మనం. మొహం ఇంత అయిపోయింది, అది పిక్కపోయింది, కానీ నేను వెయిట్ చెక్ చేసుకోలేదు. కానీ సన్నగా నన్ను అందరూ అంటున్నారు. ఐ డోంట్ నో, టెన్షన్ వల్ల ఏం జరుగుతుండొచ్చు. అంటే అనిపించవచ్చు ఏముంటది, బయట ఉండే వాళ్ళకి ఏమంత ఉంటది అని అనిపించవచ్చు. కానీ నేను కూడా ఇప్పుడు మీరు అడిగితే ఏమని డైరెక్ట్గా నేను చెప్పుకోలేను కూడా, అంటే ఏంటి ఏదని. కానీ ఇట్స్ ప్రెషర్ ఓన్లీ ఒక ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఎంతో కొంత ఫిల్టర్స్ పెట్టుకొని, మాస్కులు పెట్టుకొని ఆడుకుంటున్నారు. కంపేర్ టు అదర్స్తో అమర్ని తీసుకున్నట్లయితే డే 1 నుంచి ఇప్పటి వరకు మనోడికి ఫిల్టర్సే లేదు, మాస్క్ లేకుండా ఆడుతున్నాడు. ఆట ఎలా అనిపిస్తుంది తేజుకి? అంటే అమర్ డే 1 నుంచి ఇప్పటి వరకు అమర్ క్యారెక్టర్ ప్రకారంగా అమర్ లాగే ఉన్నాడు. సిచ్యుయేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్తాయి, సిచ్యుయేషన్ మారుతాయి. కొన్ని సిచ్యుయేషన్స్ అమర్కి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఆ సిచ్యుయేషన్స్ అలా ఉంటుంది. కానీ ఒక క్యారెక్టర్ వైజ్ కానీ క్యారెక్టర్గా అమర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. సో అర్థం చేసుకునే దానికి కొంచెం టైం పడుతుంది. బయట అయినా సరే నేను అమర్లో అబ్జర్వ్ చేసింది అదే. అమర్ని ఒక పర్సన్ చాలా తొందరగా ఇలా అని జడ్జ్ చేసేస్తారు. కానీ కొంచెం ట్రావెల్ అయిన తర్వాతే ఓహో అమర్ ఇంత మంచోడా అంటే ఎలా ఉంటుందంటే, చాలా మంది అంటారు ఓవర్ మంచితనం అని, అతి మంచితనం అని. సో కొంచెం ట్రావెల్ అయ్యాకే అమర్ యాక్చువల్గా ఏమని తెలుస్తుంది. సో స్టార్టింగ్ చూడగానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ రావచ్చు, కానీ తర్వాత అబ్బా మనిషి మంచోడే అని బయట కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. అదే లోపల కూడా జరిగిందనమాట. స్టార్టింగ్లో అందరికీ ఒక డైరెక్ట్గా ఉన్నాడు కదా, యాక్చువల్గా అలాగే ఉన్నాడు కాబట్టి అందరికీ అలా అనిపించింది. కానీ మెల్లమెల్లగా లేదే మంచోడు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మనిషి అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఫస్ట్ వీక్స్తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే అప్పుడు కొంచెం టఫ్గా ఉండింది, ఎలా అయినా బయట ప్రెషర్ కానివ్వండి, లోపల కానివ్వండి. ఇప్పుడు కొంచెం వచ్చే కొద్దీ లాస్ట్ 2 weeks నుంచి కంప్లీట్ గేమ్ మొత్తం రివర్స్ అయిపోయి పాజిటివ్గా అయిపోయింది. సో దాని గురించి సడన్గా ఇలా అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అమర్ మీద నాకు నమ్మకం ఉండింది,
కానీ అప్పుడు వచ్చిన నెగటివిటీకి కానీ అప్పుడు వచ్చిన నెగటివ్ ట్రోల్స్కి కానీ ఎందుకు అంటే కొన్ని పాయింట్స్ నేను ఇప్పటికీ కూడా నేను మెన్షన్ చేయను పర్టికులర్ పాయింట్స్ అని చెప్పి, కానీ అమర్ మాట్లాడే పాయింట్స్ కరెక్టే. అరే మీరు అర్థం చేసుకుంటే దాంట్లో కరెక్ట్గానే ఉంది పాయింట్స్, కానీ దాన్ని కూడా నెగటివ్ వేలో పోర్ట్రే చేశారేంటి అనేది ఒక బాధ కలిగింది. సరే ఇది మేబీ అమర్కి ఇలాంటి స్టేజ్ సెట్ అవ్వదేమో అని అనుకున్నా, కానీ జరిగింది ఏంటంటే లోపలికి నేను వెళ్ళినప్పుడు కూడా అమర్ అదే అన్నాడు. స్టార్టింగ్ అర్థం కాలేదు. అండ్ అమర్ ఏంటంటే ఒక మనిషిని చాలా నమ్మేస్తాడు ఎవరైనా సరే. అది ఎవరైనా సరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థం చేసుకున్నా సరే వాడు మైండ్కి ఎక్కించుకోడు, అలాగే ఉండిపోతాడు ఇంకా. సో స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు, భయపడ్డాడేమో, లేకపోతే ఏదో అంటే మేబీ నా వైపు లేదు అనే ఒక ఇట్స్ నాట్ మై కాయిన్ అని అనుకొని అట్లా అనిపించిందేమో తెలీదు. బయట కూడా అలాగే జరిగింది, లోపల కూడా అమర్కి అలాగే అయిందంట. నాతో చెప్పుకున్నాడు. కానీ మెల్లమెల్లగా ఓకే అని కొద్దిగా అర్థం చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో ఎలా ఆడాలో అలా ఆడుతూ వెళ్ళాను అని చెప్పారనమాట. సో నేను అనుకోలేదు అంటే ఇంత అంటే బట్ నేను యాక్చువల్గా అమర్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట నేను చెప్పలేదు అమర్కి, ఎందుకంటే చెప్తే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందేమో అని చెప్పి నేనైనా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకు అని చెప్పాను. కానీ అంతేకాని నేను యాక్చువల్గా చెప్పాలనుకున్నాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి, కానీ చెప్పలేదు. వద్దు బయటకు వచ్చిన తర్వాత చెప్దామని. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, అంటే ఎవరో చెప్తే కానీ లేకపోతే ఎవరో ఏదో చేస్తే కానీ లేకపోతే ఎవరో సపోర్ట్ చేస్తే కానీ కాదు. అమరంతటా అమరే మార్చుకున్నాడు. అమరంతటా అమరే సిచ్యుయేషన్స్ని ఓవర్కమ్ చేశాడు. అంత అంటే ఒక్క స్టెప్ వెనకేసాడంటే ముందుకు వెళ్తాడు కదా, స్టెప్స్ ముందుకు వెళ్తాడు కదా. అలాగే జరిగింది అమర్ విషయంలో. కొంచెం వెనక్కి వెళ్ళాడు ఉన్న దాంట్లో, ఎందుకైనా వెళ్ళాడనే ఒక ఫీలింగ్ వచ్చింది, కానీ ఇలా వెళ్ళాడు. సో ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, బికాస్ ఆఫ్ హిస్ మంచితనమే అమర్ ఇప్పుడు ఎంత మంచిగా అంటే జనాలకి నచ్చింది. సో ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హిమ్ ఓన్లీ. ఇక్కడ మనం చేసింది ఏం లేదు. అక్కడ అమర్ లోపల ఆడేదాన్ని బట్టే బయట ఏదైనా ఉంటుంది. కానీ నేను వెళ్ళి చెప్పడానికి ముందే అమర్ గేమ్ మార్చుకున్నాడు. సో ఎవరో చెప్తే అది ఇది అని కాదు. ఓకే అందరూ వచ్చి నామినేట్ చేశారు అంటే నా ఆట నచ్చట్లేదు అంటే బయట జనాలకి కూడా నచ్చట్లేదేమో ఓకే అని అమరే చేంజ్ అయ్యాడు. నువ్వు ఇలా చేయమని ఎవరు చెప్పలేదు లోపల. సో ఆ విషయంలో నేను అమర్కి లోపల చెప్పలేదు, ఎందుకంటే వాడికి మళ్ళీ ఇంకో 5 weeks ఉంటుంది కదా. అవును. సో అందుకే బయటకు వచ్చాక చెప్దాం అనుకున్నాను. ఇక్కడ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. బయటకు వచ్చాక హగ్గిస్తాడు. సో లాస్ట్ 2 weeks గేమ్ మనం చూసినట్టయితే అమర్ కంపల్సరీ కప్పు కొట్టేస్తాడు అనేది ఇప్పుడు పబ్లిక్ టాక్ ఉంది. పర్సనల్గా నాకు కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు. సో ఇప్పుడు తేజ ఎలా ఫీల్ అవుతుంది అంటే అమర్ కప్పు తీసుకొస్తాడని ఫీల్ అవుతుంది? బయట మాట్లాడుకున్నట్టే తీసుకొస్తాడేమో అనే ఒక దీంతోనే ఉన్నాను. కానీ లాస్ట్ ఫినాలే వీక్లో ఏదైతే ఉందో అన్ని కంప్లీట్గా ఓటింగ్స్ మీద ఉంటుంది. కంప్లీట్గా ఇంకా జనాల చేతుల్లోనే ఉంటుంది. ఆ మూమెంట్లో ఏదైనా జరగవచ్చు, మనం చెప్పలేము. సో కానీ ఒక పేరు అయితే వచ్చింది కదా, అమర్ కప్పు కొడతాడేమో ఛాన్సెస్ ఉంది అనే ఒకటి అయితే వచ్చింది కదా, అక్కడే అమర్ గెలిచేశాడు. అంటే ఫస్ట్ పెద్దవాళ్ళు అంటారు కదా కీడించి మేలించాలి అని. అమర్ విషయంలో డే 1 నుంచి ఎంత నెగిటివ్ అయ్యాడో అసలు మొత్తం గేమ్ చేంజ్ రివర్స్ అయిపోయింది. అదే అంత తిట్టుకునే వాళ్ళు కూడా అరే అమర్ విన్ అవుతాడు, కప్పు తీసుకొస్తాడు అని అన్నాడు కదా. అంటే అమర్ ఇప్పుడు కప్పుతో వస్తారో లేదో నాకు తెలీదు, కానీ ఆ మాట అందరి దాంట్లో అంటే అందరి నోట్లో వస్తుంది కదా, అక్కడే అమర్ గెలిచేశాడు. నాకైతే అదే ఫీలింగ్, అదే హ్యాపీ ఫీలింగ్. అంతే. అంటే కప్పు కట్టుకొస్తాడని నమ్మకం ఉందిగా? నమ్మకం ఉంది. ఓకే. సో అమర్ కప్పు తీసుకొస్తే అదంతా జనాల చేతుల్లో ఉంది. వాళ్ళు ఓట్ చేసి మంచిగా ఫినాలే వీక్ లో మంచిగా పుష్ ఇచ్చి అంటే వేస్తే అమర్ కప్పుతోనే వస్తారు. ఓకే. సో కంపేర్ టు గేమ్ మనం తీసుకున్నట్టయితే శివాజీ గారు అమర్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ వచ్చారు. అంటే ఆయన ప్రతిసారి అమర్ని ఏదో ఒకటి అనడం ఏంటంటే వాంటెడ్గా ఆయన మనసులో ఏదో పెట్టుకుని అంటున్నారా అనే డౌట్ చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అసలు దీని గురించి తేజు రియాక్షన్ ఏంటి? కొన్ని విషయాల్లో నేను కూడా బాధపడ్డాను, అంటే చెప్పేటప్పుడు ఎందుకు ఇంత అని. కానీ మేబీ అమర్ ఏదైనా అలా ఫన్గా తీసుకుంటాడు కదా, అలా అనుకుని ఉండొచ్చేమో. ఒక ఫన్గా టామ్ అండ్ జెర్రీగా చేస్తాను కొన్నిసార్లు సరే అనుకున్నాను, కానీ ఆబ్వియస్గా కొన్ని హర్ట్ అవుతాయి. సరే ఓకేలే, లోపల ఉన్నంత వరకు, బయటకు వచ్చిన తర్వాత సినారియో ఎలా మారుతాయో మాకు తెలియదు. సో అందుకే ఏం అనుకోలేదు. కానీ మేబీ
నాకు ఆ తర్వాత ఏమనిపించింది అంటే టఫ్ కాంపిటేటర్ అనుకున్నారేమో అనిపించింది. అంతే మేబీ అయి ఉండొచ్చు. టఫ్ కాంపిటీషన్ అమర్ అని ముందు నుంచే అనుకున్నారేమో అని అంటే ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారని స్టార్టింగ్ లోనే ఆయన చెప్పడం జరిగింది కదా. సో మేబీ అలా ఫీల్ అయ్యారేమో. అంటే తేజు లోపలికి హౌస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన తేజు బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఆయన మంచిగా ప్రేమ చూపించారు, బాగా ట్రీట్ చేశారు. అంటే అదంతా యాక్టింగ్గా శివాజీ గారు తేజు మీద చూపించింది అనే ఒక కమెంట్ నేను చదివాను. ఓకే, అది నాకు తెలీదండి. లోపలికి వెళ్ళినప్పుడైతే కంప్లీట్ బ్లాంక్ నేనైతే అసలు. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను చాలా అనుకున్నా అందరితో ఇలా మాట్లాడాలి, ఒక్కొక్కరితో అలా కాన్వర్సేషన్ నేను చెయ్యాలని చెప్పి చాలా అనుకున్నాను. నాకు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇలా చెప్పు, ఇలా మాట్లాడు అని చెప్పి కూడా నాకు చెప్పింది జరిగింది. అండ్ అమర్కి కూడా కొన్ని ఇలా ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పారు. కానీ ఎవరు ఏం చెప్పినా నాకు అన్ని ఇలా పోయిందనమాట, వెళ్ళిపోయింది బయటకి. లైక్ నాకు మీరు చూడొచ్చు అక్కడ కొట్టుకుంటుంది అన్నాను కదా, ఇట్ వాజ్ మై రియల్. అంటే గేట్ బయట నుంచే 2-3 minutes వెయిట్ చేస్తున్నా, బ్లైండ్ ఫోల్డ్ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. సో దట్ వాజ్ మై ఫీలింగ్. ఇట్ వాజ్ మై, అంటే నాకు అమర్ తప్ప ఇంకా ఎవరు కనిపించట్లేదు. నన్ను బయటకు వచ్చిన తర్వాత కూడా టీం వాళ్ళు అంటున్నారు, మీరు అందరితో ఇంటరాక్ట్ అవుతారు అనుకున్నాను కానీ మీరు అమర్తోనే ఉండిపోయారు గంట సేపు అని అన్నారు. అవునా, అసలు నాకు మైండ్ పనిచేయట్లేదు. మ్యాజిక్ జరిగింది లోపలికి. అసలు నిజంగా ఇట్ వాజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఫర్ ద ఫస్ట్ టైం నాకు అలా అనిపించింది. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ అమర్ అంతే కనిపిస్తుంది. నాకు ఇక్కడ నుంచి ఏం చెప్పాలనిపించిందో ఇన్పుట్స్ అయినా సరే నా తరపు నుంచి నేను చెప్పాను అంతే. నాకు వేరే వాళ్ళు ఇది చెప్పమని చెప్పింది కూడా ఎవరు గుర్తులేదు. అండ్ ఆ ప్రక్రియలో అమర్ అంతటా అమరే లీడ్ తీసుకొని ఎవరితో అయితే మాట్లాడించాడో అప్పుడు నేను బాగానే మాట్లాడా అంతే. సో అమర్కి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది శివాజీ గారి మీద ఇప్పటికీ కూడా. మొన్న రీసెంట్ అదే చెప్తాడు కదా, నాకేం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం అంటే అందుకే అని చెప్పి చెప్తుంటాడు కదా. సో ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అమర్కి. నన్ను కూడా శివాజీ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించడం జరిగింది. అది లైవ్ కానీ టెలికాస్ట్లో కానీ వేయలేదు. అప్పటి నుంచి ఇంకా ఆయన లీడ్ తీసుకున్నారు. ఆ బ్లెస్సింగ్స్ ఏదైతే ఉందో నేను కూడా కొన్ని కమెంట్స్ చదివా. అంటే ఏంటి వెళ్ళి ఏంటి బ్లెస్సింగ్స్ అన్ని తీసుకున్నారు, అలా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, అది ఇది అని అంటే పెద్దవాళ్ళు. అండ్ అది కూడా నాకు ఇక్కడ ఏం రావట్లే. అమర్ రా బ్లెస్సింగ్స్ తీసుకుందాం అంటేనే వెళ్ళాను బ్లెస్సింగ్స్ కి. అన్ని అమర్ లీడ్ చేసింది అక్కడ. నేను అమర్ కూడా అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్ అక్కడ అరిచినా కానీ తర్వాత అది మైండ్ లో పెట్టుకోకుండా మర్చిపోతాడు. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే నన్ను అమర్ లీడ్ చేశాడు. ఓకే, అంతే. అక్కడ ఏం జరిగినా అదంతా అమర్, నేను అమర్ పక్కన ఉన్నాను, అమర్తో ఉన్నాను. అంటే ఆ ఒక మూమెంట్ ఎంజాయ్ చేశానే తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన తేజు అమర్ గురించి చెప్పగానే ఐస్లో ఒక హ్యాపీ టీయర్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ బ్లష్ అవుతుంది ఫేస్, కానీ బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా. మ్యారేజ్ అయిన తర్వాత అది ఇన్ని రోజులు ఫస్ట్ టైమా ఇలా? అవును. ఓకే, సో అమర్ ఉన్నప్పుడు, అమర్ కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండింది? అంటే ఇప్పుడు షూటింగ్స్ టైంలో కూడా నేను కొన్నిసార్లు చెన్నైలో ఉన్నప్పుడు 1 వీక్ ఒక్కొక్కసారి మనం దూరంగానే ఉంటాం, కానీ ఒక ఫోన్ కాల్ అనేది అయితే ఉంటుంది డెఫినెట్గా. వీడియో కాల్స్ కానీ ఫోన్ కానీ అంటే అప్పటికప్పుడు ఫోన్లో కానీ ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాము. కానీ ఇప్పుడు ఏదైనా నేను లో ఫీల్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా చెప్పుకోవాలన్నా పర్సన్ లేదు డెఫినెట్గా. అది కొంచెం చాలా మిస్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడాలి అని ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు అన్ని మర్చిపోతానేమో, మాటలు రావు. తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక్కొక్కటే గుర్తొస్తుందేమో కానీ రావు. నేను అలాగే అనుకున్నాను, అమర్కి ఇన్ని మాట్లాడాలి, ఇన్ని చెప్పాలి, ఇన్ని అడగాలని వెళ్ళాను లోపలికి. ఏం మాట్లాడలే, ఏం అడగలే, కొద్దిగానే చెప్పా, ఎక్కువ ఏం చెప్పలే, కొద్దిగానే చెప్పేసి బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు, ఇవే చెప్పొచ్చా, స్ట్రాంగ్గా ఉండు, ఇలాగే చెప్పొచ్చాను. అంటే ఎక్కువ లవ్ చూపించినట్టు కనిపించింది, బట్ ఆ లవ్ ఎక్కువ అవడం వల్ల ఏం మాటలు రాలేదేమో మేబీ. అండ్ బేసికల్గా అమర్ కూడా బయట ఏం జరుగుతుంది అంటే, బయట ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ బాస్, ఫోన్ తీసుకున్నావా, నా కార్ ఎలా ఉంది, నీ షూటింగ్ ఎలా జరుగుతుంది, నువ్వు చెన్నై ఉందా, ఇంకా ఇవే మాటలు ఇన్ రిటర్న్ అన్నమాట. సో ఒక ప్రపంచంలో నుంచి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్. అమర్కి కూడా అప్పుడు ఏమైందంటే, ఆల్ ఆఫ్ అ సడన్ నేను అన్ని రోజుల తర్వాత కలిసాను కదా, ఈవెన్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్
ఓకే. అంటే నాకు అది చెప్పుకోవాలి ఇది చెప్పుకోవాలని ఈజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అమర్ చెప్పుకోవాలి విను 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 అని చెప్పి కొన్నిసార్లు అమర్ చెప్పుకోవాల్సిందని నా దగ్గర చెప్పుకుంటున్నారు. ఓకే. సో అలా జరిగిందనమాట. సో శివాజీ కెప్టెన్ అయినప్పుడు ప్రశాంత్ అండ్ యావర్ని డెప్యూటీస్గా పెట్టుకున్నాడు. మరి అమర్ శోభాని అలానే ప్రియాంకని పెట్టుకుంటే తప్పేంటి? అంటే అమర్ కెప్టెన్ అవ్వకూడదు అనే వాంటెడ్లీ శివాజీ గారు అలా చేశారనుకోవచ్చా? నాకైతే అలాగే అనిపించింది. అంటే కెప్టెన్ అవ్వకూడదని చెప్పి ఆ రీజన్ చెప్పారేమో అనే నాకు ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్క మాట అమర్ ముందు, నువ్వు వాళ్ళని డెప్యూటీస్గా తీసుకుంటే నేను నీకు సపోర్ట్ చేయను రా అని ఒక్క మాట అని ఉంటే, అమర్కి అక్కడ ఎలా ఉందంటే నేను కెప్టెన్ అవ్వాలని ఉందే తప్ప వాళ్ళనే డెప్యూటీస్గా పెట్టుకోవాలని ఏం లేదు. ఆబ్వియస్గా నువ్వు క్యాప్టెన్ అవుతావా లేకపోతే వాళ్ళని డెప్యూటీస్గా పెట్టుకుంటావా అని అంటే నేను క్యాప్టెనే అవుతాను, నాకు అవసరం లేదు డెప్యూటీస్, వేరే వాళ్ళని కావాలంటే పెట్టుకుంటా అనే స్టేజ్లోనే ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్ కదా, సో లాస్ట్ అవ్వాలని అంత చాలా ఆశపడి ఉంటే డెఫినెట్గా చెప్తే డెప్యూటీస్ని మార్చుకునేవాడేమో. ఆ ఒక్క రీజన్ పెట్టుకొని అవ్వనివ్వలేదేమో అని నాకు ఫీల్ అయింది. చాలా బాధపడ్డాం కూడా ఆ టైంలో. సో కెప్టెన్సీ గురించి అమర్ డే 1 నుంచి ఫీల్ అవుతూనే ఉన్నాడు, కెప్టెన్సీ రాలేదు, ఫ్యామిలీ కోసము వైఫ్ కోసం కెప్టెన్ కావాలి అని. సో అమర్ ఏడ్చింది కూడా ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే ఇదంతా యాక్టింగ్, ఏదో సింపతి కోసం, గేమ్ చేంజ్ కోసం ఇలా చేస్తున్నాడు అని. సో అలాంటి వాళ్ళకి ఏడ్చి సింపతి గ్రాప్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచే చేయవచ్చు, ఎండ్లోనే చేయాలని ఏం లేదు. అంటే సరే ఈ వీక్ లేకపోతే ఏంది, నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం, ఈ వీక్ అవ్వకపోతే ఏంటి ఇంకో వీక్ ట్రై చేద్దాం అనే ఒక దీంతోనే ప్రతి వీక్ సరే నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం, నెక్స్ట్ వీక్ మంచిగా చేద్దాం అంటే ఆడుతూనే వచ్చాడు గేమ్ని. సో ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ అన్నప్పటికీ లాస్ట్ బట్ సెకండ్ ఉన్నప్పుడు కూడా అంటే గేమ్ ఆడి అంతవరకు వెళ్ళి నన్ను మాత్రమే టార్గెట్ చేశారు కదా అని, అంటే అది కూడా అవ్వని వాళ్ళు చేస్తే ఓకే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళే చేశారు కదా అని చాలా బాధపడ్డాడు. బయట కూడా అంతే కదా అమర్కి, మన వాళ్ళు చాలా ఇది చేస్తే చాలా ఏడ్ చేస్తాను. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే నేను చూసానో బయట కూడా ఆల్రెడీ ఆ సిచ్యువేషన్స్ కొన్ని జరిగినప్పుడు నేను చూసాను, అమర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాధపడడం నేను చూశాను. సో జనాలకి మేబీ అలా అనిపించవచ్చేమో, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైం అంటే అన్ని వీక్స్ 12 వీక్స్ నుంచి ఉన్న బాధ అంతా, అంటే ఆడట్లేదు, ఎన్ని మాటలు పడ్డాడు, అవును ఎన్ని మాటలు పడి పైకి వచ్చాడు. సో ఆ టైంలో కూడా అన్ని మాటలు పడి అంటే ఏం ఆడట్లేదురా నువ్వు అలాంటి మాటలు విన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. నేను లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో మన వాళ్ళ వల్ల పోయింది అంటే నన్నే టార్గెట్ చేసి పోయింది అనే ఒక బాధ ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ డిఫెండ్ చేసుకోలేదన్నారు, నాకు ఎక్కడా కనిపించలేదు డిఫెండ్ చేసుకోలేదని చెప్పి. డిఫెండ్ చేసుకుంటూనే అడిగాడు, వదిలేయండి రా ప్లీజ్ టార్గెట్ చేయకండి అని చెప్పి. అలాగే వదిలేసినా అది కెప్టెన్ అప్పుడే అయ్యేవాడు. అది పోయింది. ఇంకా తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ కెప్టెన్ ఉంది అని అన్నప్పుడు ఉంటది కదా ఎట్లాగైనా లాస్ట్ కెప్టెన్ అయిపోవాలని చెప్పి లాస్ట్లో ఇంకా నేను అవుతానేమో అనే కళాగాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నాడు కదా, నమ్మాడు కదా అందరినీ. లాస్ట్లో మళ్ళీ ఇంకా అవ్వనివ్వట్లేదనే ఒక బాధ ఎవరికైనా వస్తుంది. అంటే మళ్ళీ ఇంకా ఆడి ఇంకోసారి కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అక్కడ బాధ వస్తుంది, బాధ కలుగుతుంది. సో అలాంటప్పుడు ఎవరికైనా ఎమోషనల్ అవుతారు. సో అదే జరిగింది. అండ్ సింపతి గెయిన్ చేసుకోవాలని అయితే అది అమర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమర్లో ప్లస్ పాయింట్, ఇప్పుడు అలా ఏడ్చినా సరే కొంచెం బాధపడతాడు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అలాగే నవ్వుకుంటూ ఉంటాడు అమరు. మళ్ళీ అదే నవ్వు, ఎంత బాధలో ఉన్నా అదే నవ్వు మళ్ళీ నెక్స్ట్ డే అలాగే ఉంటుంది, మళ్ళీ అదేం పెట్టుకోడు. కానీ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో లోపల పెట్టుకున్న బాధ అంతా ఒక్కసారికి బయటకు వస్తుంది కదా, అదే జరిగింది అంతే. ఓకే. కొన్ని టాస్కుల్లో అమర్ అంతగా ఆడలేకపోయాడు అనేది చాలామంది ఒక క్వశ్చన్ మార్క్ లాగా బయట ఆడియన్స్కి కన్వే చేసేలా చెప్పారు. అంటే గేమ్ ఎందుకు ఆడట్లేదు, అమర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనే ఆత్రం ఉంది తప్ప టాస్కులు ఆడి చూపించాలి అనే ఇంట్రెస్ట్ అమర్కి లేదు అని చాలామంది కూడా మాట్లాడారు. అసలు అమర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు కొన్ని టాస్కుల్లో ఆడలేకపోయాడు? అది టాస్క్ వచ్చేంతవరకు అక్కడ కొన్నిసార్లు మేము చెప్పలేము, ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కొక్కసారి ఫస్ట్లోనే పోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఎండ్ వరకు వచ్చి పోతుంది. అది మనము టాస్క్ అండ్ అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఏదైనా జస్ట్ ఫన్ టాస్క్ లాగా మనకి ఏదైనా షోస్లో పెట్టినప్పుడు కూడా మనం ఆడుతున్నా సరే అలా ఉంటుంది. సో టాస్క్ గురించి మనం చెప్పలేము, ఏ సిచ్యువేషన్లో ఎలా అయినా అవ్వచ్చు. పెద్దగా కండలు ఉండి మంచిగా ఆడేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్టార్టింగ్ సెకండ్ థర్డ్లోనే ఓడిపోయేది కూడా కొన్ని ఉన్నాయి. సో అది డిపెండ్స్ అంతే. కానీ హెల్త్ గురించి వస్తే డెఫినెట్గా అమర్కి ఇంతకు వెళ్లే ముందే కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. ఇంతకు ముందు ఒకసారి
ఒకసారి మనం నీతోనే డాన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ అంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా దాంట్లో మనం మెన్షన్ చేశాము. కానీ ఎందుకంటే వాళ్ళు కూడా అడిగారు కాబట్టి డాక్టర్ కూడా ఆ రోజు మళ్ళీ ఫిజియో కోసం వచ్చారు వెళ్ళే ఒక రోజు ముందు కూడా. ఓకే. సో అందుకోసమే అది టాపిక్ అప్పుడు వచ్చింది. కానీ ఒక్కటి ఏంటంటే అది పెట్టుకొని అమర్ లోపల సింపతి గెయిన్ చేయడానికి కోసమో లేకపోతే ఇంకోటి ఏదో నాకు బాలేదనేటట్టు ఎప్పుడు ఏది ట్రై చేయలేదు. ఎంత పెయిన్ ఉన్నా భరించాడు. నేను ఎందుకు చెప్తానంటే నీతోనే డాన్స్ ఫినాలే రోజు అసలు నిజంగా చెప్తున్నాను 3 పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేసాము డాన్స్ షో కోసం. ఓన్లీ ఫినాలే రోజు అంటే ఆ విపరీతమైన బ్యాక్ పెయిన్ వల్ల కంటిన్యూస్గా మనం 8 minutes డాన్స్ చేయాలి, మొత్తం డాన్స్ ఉంది, ఇన్ని రోజులు కష్టపడింది ఈ రోజుతో పోతుంది కదా అనే దీనికి. అండ్ పెయిన్ ఉంది కదా, ఇది నమ్నెస్ అంటే ఇది చేస్తారు కదా, ఆ క్రీమ్ కూడా రాసి అంటే నమ్మగా ఉండాలి, అది తెలియకూడదు అని చెప్పి అవన్నీ చేశాము. అంటే రకరకాలుగా ట్రై చేశారు ఆ రోజు, ఆ పెయిన్ కనిపించకూడదని. పెయిన్ కనిపించట్లేదు అనుకున్నాడు కానీ స్టార్టింగ్లో కొన్ని స్టెప్ చేసేటప్పుడే మళ్ళీ ఆ పెయిన్ వచ్చేసిందంట. అక్కడ అరిచాడు యాక్చువల్గా. నేను ఒక సెకండ్కి బ్లాంక్ అయ్యా. తర్వాత నాకు ఒక మాట చెప్పాడు ఇంతకు ముందే, నేను ఆగిపోయినా నువ్వు ఆగకు, నువ్వు చేయి అని చెప్పి. అది మళ్ళీ మైండ్లో పెట్టుకొని వాడు అరిచినా సరే నేను కంటిన్యూ చేస్తున్నప్పుడే లైవ్లో ఇది లైవ్లో అది టెలికాస్ట్లో ఎవరికి తెలియలేదు. ఒక ఫ్లిప్ చేస్తాడు ఫస్ట్ ఒక సాంగ్లోనే, మనకు ఒక 6 songs ఉంటుంది దాంట్లో. ఫస్ట్ సాంగ్లోనే ఒక ఫ్రంట్ ఫ్లిప్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం చేసేటప్పుడు అమ్మా అని అరిచాడు అక్కడ. అరిస్తే నాకు ఒక్క సెకండ్కి ఇలా వేరే స్టెప్ చేస్తుంటే నేను ఒక్క సెకండ్కి ఇలా మైండ్ అక్కడికి పోయింది. కానీ నాకు ఒక మాట చెప్పాడు కదా ఆగకు అని చెప్పి నేను కంటిన్యూ చేశా. బ్యాక్ పెయిన్ ఎంత ఉన్నా ఒక్క చోట పడిపోయినా సరే మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ చక్కగా డాన్స్ చేశాడు. అది నేను చూస్తే అంత పెయిన్ పెట్టుకొని ఎవరైనా సరే పడిపోతారు, కానీ మళ్ళీ లేచి వచ్చి ఆడారు. అంత పెయిన్ నేను చూశాను. కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయంటే ఆ ఫిజియోథెరపీ చేసేటప్పుడు బట్టలు ఇలా పెట్టుకొని ఎంత అరిచాడు అనేది కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. అంటే పెట్టుకుని ఎక్కడ పెట్టలేదు కానీ మనం పెట్టుకున్నాం అంతే. సో అంతవరకు పెయిన్ అనుభవించే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాడు. అన్ని మెడిసిన్స్ ఇచ్చి పంపించాము. సరే అంటే లోపల చెప్పుకోలేదు కదా, నేనేమనుకున్నానంటే ఓకే ఇట్స్ బెటర్ అనుకున్నాను. కానీ మొన్న వెళ్ళినప్పుడు చెప్తున్నాడు ఈ బ్యాక్ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది తెలుసా, నాకు విపరీతంగా పెయిన్ ఉంది ఇప్పటికీ కూడా అని అంటున్నాడు. అదేంటో మరి చెప్పొచ్చు కదా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అంటే పర్లేదులే, ఇప్పుడు అది కూడా చెప్తే దాన్ని కూడా నేనేదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అంటారు, లేకపోతే ఏంటి ఒక రీజన్ చెప్తున్నట్టు అంటారు, అందుకే నేను ఆ మాట చెప్పట్లేదని నా దగ్గర చెప్పాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే ఏం అవ్వట్లేదు దానికి. నా క్రీమ్ అయిపోయింది, నేను క్రీమ్ ఇప్పటికీ కూడా పంపిస్తున్నాను. ఆ పెయిన్కి ఏదైతే క్రీమ్ ఉంటుందో డాక్టర్ ఇచ్చింది, వెళ్ళినప్పుడు కూడా అమ్మ అయిపోతుంది మళ్ళీ పంపించేసే అని అన్నాడు. ఇప్పటికీ కూడా ఆ పెయిన్ నైట్ టైం వేసుకునే పడుకుంటున్నాడు. అంటే జనాలకి తేజు బయటకు వచ్చి మాట్లాడి చెప్తే ఇది తెలుస్తుంది. అదొక్కటే కాదు, అమర్కి ఆ టైంలో మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా మొత్తం కంప్లీట్ టెస్ట్ చేస్తే మజిల్ గ్రోత్ అనేది కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి ఆగింది. అంటే అంత లేదు, ఫుల్ విటమిన్స్ అన్నీ మొత్తం లోలో ఉంది, అంటే ఎక్కువ లేదు. ఓకే, మొత్తం ఫుల్. అంటే నాకు కూడా అప్పుడు లేదు, అప్పటికే మనము విటమిన్ టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకుంటూనే ఉన్నాము, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. నాకు కూడా అప్పుడు లో బీపీ అయిపోయింది. అంటే ఫుడ్ సరిగ్గా తినడం అని కాదు, తీసుకున్న ఇంటేక్ మేబీ మనం చేసే పనులకి, అంటే అప్పుడు ఎక్కువ కదా డాన్స్ది, అప్పుడు నాకే లో బీపీ వచ్చింది, నాకు ఇప్పటికీ కూడా ఉంది. ఇంకా ఓకే, నేను ఇంకా మెడికేషన్ ఏం ప్రాపర్గా తీసుకోవట్లేదు, ఇవే సరిపోతుందని. అమర్కి కూడా సేమ్ సిచ్యుయేషన్. రీసెంట్గా అన్నారు కదా ఐవిల్ తీసుకుంటున్నాడు చూపించుకోకుండా అని చెప్పి. యాక్చువల్గా నాకు అంటే ఎవరో ఇన్స్టాగ్రామ్లో చూస్తేనే నాకు ప్రాపర్గా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు లోపల నుంచి. లేదు నార్మల్ ఇప్పుడు బాగున్నారు అని. కానీ ఐవీ ఇచ్చింది నాకు తెలీదు. నేను వీకెండ్ ఎపిసోడ్లో చూసిన తర్వాతే నాకు డేకి 2 ఐవీలు ఇస్తున్నారని తెలిసింది. తర్వాత తెలుసుకుంటేనే లో బీపీ అయింది, ఫీవర్ ప్లస్ అన్ని హెల్త్ బాగాలేదనే విషయం నాకు అప్పటికే తెలిసింది. సో ఉంది కానీ చూపించుకోవట్లేదు. ఎంటర్టైన్ చేయాలి, గేమ్ ఆడాలి, అదే ఉంది. అంటే ఒక రీజన్ వల్ల ఇలా ఏదో రీజన్ చెప్పుకుంటాడు అనేది ఎవరు చెప్పకూడదు, పాయింట్అవుట్ చేయకూడదు. అది మైండ్లో పెట్టుకొని ఎంతున్నా ఏది చెప్పుకోకుండా ఈజ్ డూయింగ్ ఇట్ అంతే. దాన్ని కూడా కొంతమంది అంటారు సింపతి, అది అంటే రకరకాలుగా అంటారు, మనం ఇంకేం చేయలేము. అవును, అంటే జనాలు ఎంత ఈజీగా ఒక కమెంట్ పెట్టేస్తారు, ఒక మాట మాట్లాడేస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా. అంటే లోపల ఎంత సఫర్ అవుతున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఎందుకు విటమిన్స్ గురించి అంటే మజిల్ గ్రోత్ లేదు ఎందుకు చెప్పానంటే, డాక్టర్కి ఫస్ట్ నా దగ్గర చెప్పుకోలేదు, ఇన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నా ఎందుకని నాకు అది తెలియలేదు. తర్వాత డాక్టర్ అంటే కనుక్కుంటే తెలిసింది. ఏం దీని గురించి ఏంటి డాక్టర్ ప్రాబ్లము అంటే, ఓకే కదా బెటర్ అవుతాడంటే
మెడికేషన్ ప్రాపర్గా తీసుకోవాలి, మళ్ళీ కొంచెం విటమిన్స్ అంతా ఒక నార్మల్ దీనికి వస్తేనే ఓకే అమ్మా అని అన్నారు. సరే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంటే, అమ్మ ఏమైనా దెబ్బ పడింది అనుకో కొంచెం గట్టిగా, డైరెక్ట్ ఫ్రాక్చర్ అమ్మ అన్నారు. బా, డైరెక్ట్ ఫ్రాక్చరే అన్నారు. కానీ ఇంత రిస్క్ స్టెప్ తీసుకున్నా అది అని అంటే నాకు అప్పుడు భయం వేసింది. అంటే మళ్ళీ అది డైరెక్ట్ ఫ్రాక్చర్ అవుతుంది అంటే మజల్ అంత స్ట్రాంగ్ లేదని చెప్పారు కదా. నాకు అందుకే బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు భయం వేసింది, అంటే టాస్క్లో కానీ ఏదైనా. సో నేను ఏం పంపించానంటే, నువ్వు ఎక్కువ టాస్క్ అని చెప్పి ఓ అని ఆడేయకు, ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్, ఏదైనా అయిపోతే తర్వాత ఎవరు అడుగుతారు వచ్చి, వద్దు అని చెప్పి నేను పంపించా. ఓకే, అంటే హెల్త్ ఇంపార్టెంట్, గేమ్ కాదు అనే నాకు అదే నా కన్సర్న్ అది ఉంటుంది కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్ వల్ల గేమ్ వల్ల ఇంత మాటలు పడుతుంటే ఏందబ్బా అనుకున్నా. కానీ అది కూడా లెక్కించకుండా, అది కూడా చెప్పకుండా తర్వాత ఇంప్రూవ్ అవుతూ వెళ్ళిపోయాడు. అరే ఓకే, జాగ్రత్తగా ఉంటే చాలానే ఉంది అంతే ఇంకా. ఓకే, సో అమర్ జెన్యూన్గా ఫిల్టర్స్ లేకుండా ఎలా అయితే ఓపెన్గా గేమ్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడో, తేజుతో కూడా అలానే ఉంటాడా? చెప్పుకుంటారు, అన్ని చెప్పుకుంటుంటారు. కొన్ని చెప్పుకోడు, తర్వాత తెలుస్తుంది ఎందుకు చెప్పలేదంటే నీకు చెప్పి బాధపడడం ఇష్టం లేదు అలా అన్నమాట. మంచిగా ఉన్నాం కదా చాలు అని అంటుంటారు అనమాట. సో అమర్తో లవ్, పెళ్ళి, ఇన్ని డేస్ జర్నీ గురించి అందరికీ తెలుసు. పెళ్ళైన తర్వాత ఇన్ని డేస్లో అమర్ ఇచ్చిన ది బెస్ట్ మూమెంట్స్ ఏవి అంటే తేజు ఏం చెప్తుంది? అంటే బెస్ట్ మూమెంట్ అని నేను ఒక పర్టికులర్గా చెప్పలేను. అమ్మరు నేను మంచిగా ఉన్న డేస్ అంతా ఐ చెరిష్ దోస్ మూమెంట్స్ అంతే అన్నీ. ఓకే, కొంచెం అమర్ విషయంలో కొంచెం టఫ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్, కొంచెం బాధపడినవి అంటే బిగ్ బాస్కి అమర్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారా? ఉంటాయి, అంతకు ముందు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. కానీ ఆ ప్రాసెస్ ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంతే. అమర్కి తేజు అంటే ప్రాణం. సో బట్ తేజు అమర్ని ఒక కిడ్డీ లాగా ప్యాంపర్ చేస్తూ, చిన్న పిల్లోళ్ళలాగా ఎక్కువ కేర్ చేస్తుంది అనేది అందరూ చెప్తూ ఉంటారు. సో అమర్ ఎక్కువ ప్యాంపర్ చేస్తాడా, తేజు ఎక్కువ? నేనే అది అమర్ని అడిగిన అమర్ కూడా అదే చెప్తాడు. అవునా, అమర్ నన్నేం ప్యాంపర్ చేయడు, నేనే చేస్తా. ఓకే, తేజుకి ప్యాంపరింగ్ కావాలంటే ఎవరు చేస్తారు? నాకెవరు చేయరు, అందుకే చెప్తుంటా. అయ్యో నేను వాడిని ప్యాంపర్ చేయడంలోనే అయిపోతుంది. ఓకే, సో అమర్ని ప్యాంపర్ చేస్తూ అమర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ అలా సెట్ చేసుకుంటూ వచ్చేసరికి తేజు ఇలా ఉండాల్సిన తేజు పాపం ఇలా అంతేనా? వెరీ నైస్. సో అమర్ గురించి పర్టికులర్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే అసలు తేజు ఏం చెప్తా? నేను ఒక్కటే అన్నాను అమర్కి ఇంతకు ముందు కూడా, వెళ్ళే ముందు, నువ్వు నీలా ఉంటే జనాలకి నచ్చుతుంది అని చెప్పి. సో అమర్లానే ఉన్నాడు కదా. సో స్టార్టింగ్ కొంచెం అర్థం కాకపోయినా అమర్లాగే చాలా మంది జనాలకి నచ్చారు. సో అలాగే ఉండాలి. అండ్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని చెప్తారు, అంటే ఎక్కువ నమ్మడం కూడా, ఎక్కువ అతి మంచితనం కూడా సెల్ఫ్ లైఫ్కి కొంచెం ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. సో అదొక్కటే, నేను అందుకే చాలా వరకు కేర్ తీసుకుంటూ ఉంటా ఆ విషయంలో. కొన్నిసార్లు గట్టిగా అయినా చెప్తా, నా విషయంలో నాకు అమర్కి గొడవ వచ్చినా మళ్ళీ సెట్ అయిపోతుంది, అది పర్లేదు, కానీ నేను గట్టిగా చెప్తా, ఎందుకంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి. సో బయట వాళ్ళకి అమర్ ఎలా ఉన్నా అనవసరం, కానీ నాకు అమర్ ఎలా అదే కదా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇకపై అయినా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయినా ఇది ఒక పెద్ద లెసన్లా తీసుకోవాలి అమర్, లైఫ్ లెసన్లా తీసుకొని అతి మంచితనం కాకుండా, మంచితనం ఉండాలి డెఫినెట్గా, అది చెప్పినా సరే మారదు అమర్కి, అలాగే ఉంటాడు. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, నేను ఇంత అనుకుంటున్నాను లైఫ్ లెసన్ అర్థం చేసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత ఇన్ని చూపించి మారు అని చెప్పినా మారడు. డెఫినెట్గా ఆ మంచితనం అనేది పోదు, అది ఇన్బిల్ట్గా వచ్చేసింది కాబట్టి. కనీసం అట్లీస్ట్ అందరినీ గుడ్డిగా నమ్మడం ఆపేసి కొంచెం సెల్ఫ్ లైఫ్ నేనే అంటే అది కొంచెం పెంచుకొని ఉంటే లైఫ్లో అమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఏదైనా చిన్న బాధ కలుగుతుందంటే, ఇప్పుడు ఎంత బాధపడిన లోపల మన వాళ్ళు అనుకున్నాడు కాబట్టి దానివల్లే బాధపడతాడు. అలాంటిది ఇంకోసారి జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఇదే చెప్తాను బయటకు వచ్చిన తర్వాత. ఐ విష్ అదొక్కటే. ఓకే, సో తేజు కొన్ని చెప్పకపోయినా తేజుని ఎవరెవరు ఎంత ఇబ్బంది పెట్టారు, తేజు ఎంత సఫర్ అయింది అనేది నాకు కొన్ని తెలుసు. పర్సనల్గా నేను మెన్షన్ చేయను, బట్ అవన్నీ దాటుకుని స్టిల్ ఒకటే స్ట్రాంగ్ ఫీలింగ్తో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యాజ్ ఎ సింగిల్ చైల్డ్,
సింగిల్ పేరెంట్. అంటే ఫీమేల్స్ అంటే అందరికీ ఉంటుంది, వీళ్ళు ఏంట్రా గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ పెట్టుకుంటున్నారు అనేది ఆడియన్స్కి కనిపిస్తుంది తప్ప ఇన్సైడ్ మనం ఏం ఫీల్ అవుతున్నాం, మనల్ని ఎంతోమంది సఫర్ చేస్తారు, ఇబ్బంది పెడతారు, అవన్నీ చెప్పుకోలేము. సో అలా తేజ ఇవన్నీ దాటుకుని రావడానికి ఎంత ధైర్యం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మా మమ్మీ ఉండొచ్చు. మా మమ్మీ కూడా అలాగే ఇండిపెండెంట్ ఉమెన్గానే ఉన్నారు, అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో నన్ను పెంచడం కూడా అలాగే ఒక ఇండిపెండెంట్ ఉమెన్గానే నన్ను పెంచారు. సో ఎప్పటికైనా నేను ఇండిపెండెంట్ ఉమెన్గా ఉంటాను అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ ఆల్సో. సో అందుకే అలా ఉన్నప్పుడు అంత ధైర్యంగా పెంచారు కదా, ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేది మేబీ మా మమ్మీ నుంచే నేను నేర్చుకున్నాను అనుకుంటాను. కానీ నాకు ఇంత పేషెన్స్ ఉంది అని కూడా మా మమ్మీకి ఇప్పుడే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఏంది ఇంత పేషెన్స్ పాపం నా కూతురికి అని చెప్పి మా మమ్మీకే షాక్ అయ్యారు. నాకు కూడా తెలీదు ఇంత పేషెన్స్ అండ్ ఇంత స్ట్రాంగ్గా నేను ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ వస్తానని చెప్పి. కానీ ఎంత స్ట్రాంగ్గా హ్యాండిల్ చేసినా ఏదున్నా నేను ఒక మనిషినే కాబట్టి ఒక్కొక్క టైంలో డెఫినెట్గా నేను లో ఫీల్ అవుతాను, బస్ట్ అవుట్ అవుతాను, అవన్నీ జరిగినాయి డెఫినెట్గా. సో అలాంటప్పుడు కూడా ఓకే, ఆ మూమెంట్లో మళ్ళీ తర్వాత స్ట్రాంగ్గా రావడం చాలా విషయంలో జరిగింది. అండ్ ఒకటే నా వరకు అట్లా వచ్చిందని చెప్పి ఇంకొకరిని ఇది చేయడం అనేది నా దాంట్లో ఉండదు. సో కర్మ అనేది ఉంటుంది, డెఫినెట్గా పైన వాడి మీద వదిలేస్తా అంతే. సో ఇంత సపోర్ట్ చేస్తున్న తేజుని చాలామంది అమర్ వైఫ్ ఎందుకు అమర్కి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు తేజు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 24/7 ఎవరు బిగ్ బాస్ ఫాలో అవ్వరు. చూపించే 1 అవర్ని చూసి అమర్ని చాలా ట్రోల్స్ చేశారు, చాలా మీమ్స్ కమెంట్స్ పెట్టి చాలా నెగిటివ్ చేసేస్తారు. ఎందుకురా అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు, కొంతమంది అయితే వెళ్ళకుండా ఉంటేనే బాగుండేది అనే ఫీల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మొత్తం అంతా రివర్స్ అయింది కాబట్టి ఫైనల్గా అయినా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. బట్ ఎలా అనిపించింది ఆ టైంలో, ఆ పర్టికులర్ ఆ టైం సిచ్యువేషన్లో సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు? స్టార్టింగ్ ఇట్ వాజ్ సిచ్యువేషన్స్ చాలా దారుణం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా దారుణం. అలాంటివి నేను నా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, అలాంటి కమెంట్స్ కూడా నేను ఎప్పుడూ చదవలేదు. అట్లా ఉండేది. కొన్ని సార్లు వచ్చి బయట మాట్లాడాలి అని అనిపించేది. కానీ ఏ మూవ్ చేసిన అమర్ కానీ నేను ఏ మూవ్ చేసినా దాంట్లో కూడా ఒక నెగిటివే చెప్తూ నెగిటివే చేస్తుంటే, ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్గా నేను ఒక ఆర్టిస్ట్ని, నేను వర్క్ చేస్తూనే ఉంటా, ఏదో ఒక రకంగా నేను బయట ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాను నా వర్క్ విషయంలో. ఏదో ఒక ఫోటో పెట్టాల్సి వస్తుంది, ఏదైనా పెట్టినా సరే, ఏదైనా ఒకటి చేసినా సరే దానికి కూడా లోపల ఉన్నాడని చెప్పి నువ్వు రకరకాలుగా కమెంట్స్ పెట్టారు. అసలు స్టార్టింగ్లో కొన్ని తీసుకోలేకపోయాను. అరే నాకు ఒక ప్రొఫెషన్ ఉందంటే ఇప్పుడు నేను లోపల ఉన్నాడని చెప్పి నేను సైలెంట్గా ఇంట్లో కూర్చోడానికి అవుతుందా బాధపడుతూ? లేకపోతే వాళ్ళు వచ్చేమైనా నాకు పెడతారా? నా వర్క్ నేను చేయాలి కదా. అవును, నా మీటర్ నేను పోయింది. కానీ ఆ టైంలో చాలా వరకు లో ఫీల్ అయ్యా డెఫినెట్గా. ఏంది అంటే బయటికి రావడానికి కూడా చాలా వరకు కష్టమైంది నాకు కూడా. నా వర్క్ ఒక్కటే నేను చేసుకొని సైలెంట్ అయిపోతున్నాను. కానీ ఎన్నో ఇప్పటికీ కూడా కాల్స్ వస్తాయి యూట్యూబ్కి, ఏదైనా ప్రమోషన్స్కి కానీ అట్లా కాల్ చేసినప్పుడు ఎన్నో నేను వదులుకున్నాను. వాళ్ళంతటా అంటే నాకు వెల్ విషెసే, మా వాళ్ళ రకరకాలుగా చెప్తారమ్మా, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా, వాళ్ళు ఏమైనా వచ్చి నీకు పెడతారా చెప్పు, ఒక 10 రూపాయలు వస్తే అది అమ్మకి ఏదో దానికి యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు నీకు అంతే కదా, యూజ్ అవుతుంది కదా అని అనేవాళ్ళు. అవునన్నా అని చెప్పి అవునన్నే దాన్ని తర్వాత మళ్ళీ ఇదేదో దీనివల్ల మళ్ళీ నేను చేసేదాన్ని కాదు. అంటే మనం ఏదైనా చెయ్యాలంటే కూడా అది కరెక్ట్ ఉన్నా అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి, ఆడపిల్ల లైఫ్ నాట్ ఎన్ ఈజీ, ఎంత టఫ్. అప్పుడు చాలా వరకు ఇదైపోయింది. ఆ ఫేజ్ని క్రాస్ చేసి రావడానికి కొంచెం టైం పట్టింది. చాలా స్ట్రాంగ్గానే అప్పటికి కూడా ఉండడానికి చాలా ట్రై చేసా, కానీ ఉంటుంది కదా, అవ్వలేదు. బట్ యా కష్టమే అప్పుడు. ఓకే, సో ట్రూ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి బాధ వస్తే బాధపడతాం, నవ్వొస్తే నవ్వుతాం. అలా అమర్కి ఏదనిపిస్తే అది చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో. దాన్ని చాలామంది ఎందుకు సింపతి ట్యాగ్లా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే మనకి ఏదనిపిస్తే అదే చేస్తాం కదా, అది ఎందుకు సింపతి ట్యాగ్లా ఎక్కువ వెళ్ళిపోయింది? అంటే ఇప్పుడు జనాలు చూస్తుంటారు కదా, జెన్యూన్గా అనిపిస్తుందా లేదా అని వాళ్ళకే ఫీల్ అవుతుంది. అమర్ నిజంగా ఫీల్ అయినప్పుడు ఎంతమంది ఆల్రెడీ తిట్టుకునే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకి ఫీల్ అయ్యి ఎంతోమంది, మేము ఏడవడం కాదు, బయట జనాలే ఏడ్చారు. ఎందుకు ఏడుస్తారు?
ఊరికనే సింపతి కోసము ఊరికనే అలా వస్తుందా? రాదు. రాదు కదా. అమర్కైతే సీరియల్ వాళ్ళే కదా, వీళ్ళకి యాక్టింగ్ ఈజీయే కదా. అమర్కైతే అస్సలు రాదు అది. ఏడుపు అనేది నువ్వు ఏడమంటే ఏడవడు, అది రావాలి లోపల నుంచి. ఆ బాధ అనేది జెన్యున్ గా వస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా అమర్ని దగ్గరగా చూస్తాను కాబట్టి అవతల టీమ్స్ వాళ్ళు ఏమైనా కొంచెం అంటే ఇప్పుడు ఏం లేదు, బేసికల్ గా అమర్కి ఒక గ్రాఫ్ అనేది పెరుగుతుంది కదా, ఎక్కడ విన్ అయిపోతాడో అనేది కూడా కొంతమంది ఉంటది కదా, వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ సైడ్ వాళ్ళు. మేబీ అలా ఏదో ఇలా తగ్గదామనే ఒక ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నంలో కొంతమంది దాన్ని సింపతి అని అంటున్నారు అనవచ్చు అంతే. ఎందుకు పర్టికులర్ గా ఇది ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే, చాలా మంది అమర్ వీడియోస్ కానివ్వండి, కొన్ని తెలుసో తెలియకో చేసినవి రీల్స్ పెట్టడం కానివ్వండి, ఏంటి మీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, అరే మీరు ఏం చూసారు అంటే ఒక మనిషిని ఇంత ఈజీగా కూడా జడ్జ్ చేస్తారా అనేది నాకే అనిపించింది. యాజ్ ఏ వైఫ్గా అవన్నీ తీసుకోవడం అది తేజుకి ఎంత కష్టమో, తేజు చెప్పకపోయినా కూడా ఐ కెన్ అండర్స్టాండ్. సో లాగడానికి కొంతమంది ఉంటారు అలా అని చెప్పి అందరూ అలా ఏమనుకోరు. నేను అదొక్క దాని మీద నమ్ముతున్నాను. జెన్యున్గా చూసే ఆడియన్స్కి తెలుస్తుంది ఏంటనేది. అందరినీ అంటే ఓవర్ ట్రస్ట్ చేయడము, అమర్కున్న అతి మంచితనం ఏంటంటే ఎవరైతే చెప్పినా నమ్మేయడము, జనాల్ని ఎక్కువ ఆదరించడము, ఇలాంటివి ఎక్కువ బయట చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హౌస్లో కూడా ఆల్మోస్ట్ అదే అయ్యింది, ఎక్కువ నమ్మడం. ఇది కొంచెం అమర్ గేమ్కి ఎఫెక్ట్ అయిందనే ఫీల్ ఉంటుందా మీకు ఎప్పుడైనా? ఉంటుంది డెఫినెట్గా. కొన్నిసార్లు అలా నమ్మడం వల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయని నాకు ఫీల్ అనిపించింది. కానీ అది చెప్పిన అమర్కి అది అర్థం కాదు. అంటే అమర్ నేచరే అంత. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయే అమర్, ఇప్పుడు అర్జున్ అమర్ బయట చాలా మంచి ఫ్రెండ్స్. ఇది పర్టికులర్గా నాకు అడగాలని ఉంది. ఎందుకు అంటే అందరినీ కలుపుకుని వెళ్ళిపోయి వద్దు అన్నా కూడా అరే ఏంట్రా అని చెప్పి మాట్లాడుకుని వెళ్ళిపోయే నేచర్ అమర్ది. బయట అంత క్లోజ్గా ఉండి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో మరీ తీసి పడేయడం అనేది అంత కరెక్ట్గా అనిపించలేదు. అండ్ అర్జున్ స్పెషల్గా తేజుకి కూడా బయట ఫ్రెండే కదా, అది చూసినప్పుడు ఎలా అనిపించింది అసలు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది యాక్చువల్గా. అంటే వెళ్ళే ముందు ఓకే నేను మాట్లాడాను, వెళ్ళే ముందు కూడా అర్జున్తో నేను మాట్లాడాను. కానీ నేను ఒకటే నా గేమ్ పరంగా ఓకేరా చూసుకోండి అని చెప్పే నేను అర్జున్తో కూడా మాట్లాడడం జరిగింది. గేమ్ పరంగా ఏది అక్కడ ఏ స్టెప్ తీసుకున్నా పర్లేదు, కానీ లోపలికి వెళ్ళాక ఊరికే అన్న అది అక్కడి వరకు వచ్చేసరికి నాకు కూడా ఏంది అంటే ఒక గేమ్ కోసం ఇలా మాట్లాడా అంటే అర్జున్ సెన్స్ ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కూడా నాకు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్కే ఉంది. నువ్వు గేమ్ వైజ్ సెల్ఫిష్గా ఆలోచించుకో పర్లేదు, బట్ వై దిస్ కైండ్ ఆఫ్ అంటే అది ఒకటి వస్తుంది కదా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ, లేకపోతే నీ క్యారెక్టర్ ఇదే అనే చాలా మంది అని అంటున్నారు. సో ఎందుకు అంటే గేమ్ కోసం నువ్వు ఆ మాట అన్నావా, లేకపోతే నిజంగా నీకు ఆ ఒపీనియన్ ఉందా, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేబీ బయటకు వచ్చాకే ఒక క్వశ్చన్ చేయాలేమో నేను అర్జున్ని, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గేమ్ కోసం నువ్వు సెల్ఫిష్గా ఆలోచించి ఏదైనా చేసుంటే ఓకే అని లైట్ తీసుకునేదాన్ని. బట్ అంతలా అనేసరికి నాకు బాధ పాపం. అంటే ఎందుకనంటే అమర్ సైడ్ నుంచి నేను ఆలోచిస్తే నాకు బాధ కలిగింది. బికాజ్ అంతలా వెళ్తాడు అన్న అని చెప్పి, అండ్ లోపల ఏం లేదు అర్జున్ మీద అమర్కి. అవును, అలాంటప్పుడు నువ్వు అవతల సైడ్ నుంచి ఆ మాటలు వచ్చేసరికి నాకు ఎందుకు అని అనిపించింది. సో ఇదంతా అయిన తర్వాత అమర్ ఇంకా నమ్మకాలు లేవు, నా ఆట నేను ఆడతాను, నేను ఆడి చూపిస్తా అని మాట ఎప్పుడు అమర్ నోట్లోంచి బయటకు వస్తుందా? ఈ ఫ్రెండ్షిప్లు ఎవరితో సంబంధం లేకుండా నా గేమ్ నేను ఆడతా అని ఎప్పుడైతే బస్టౌట్ అయి చెప్పేశాడో, ఈ మాట కోసం తేజు అలా అంటాడు. కానీ కొన్ని సార్లు ఆ గేమ్ కోసం అమర్ కోసం ఆడతాడు డెఫినెట్గా. అలా అని చెప్పి ఆ ఒక ఇది ఉంటది కదా, అవును మన వాళ్ళు ఫ్రెండ్స్ అనేది, అది మనోళ్ళు అనేది లేదు, నా మానుకోడు అదొక. సో ఇప్పటికైనా ఈ మాట అన్నాడు అమర్ అనే హ్యాపీనెస్ వచ్చిందా? కొంచెం డెఫినెట్గా వచ్చిందా. అంటే అదొక్కటే అని కాదు, నేను చెప్తున్నాను కదా, ఫ్రమ్ ద డే 1 till టుడే ఏమవుతుందంటే ఒక దాంట్లో దెబ్బ పడిన తర్వాత ఓకే నేను దీన్ని మార్చుకోవాలి అని చెప్పి మార్చుకొని గేమ్ చేంజ్ చేసుకుంటున్నాడు ఏదో ఒక రకంగా అట్లా అన్నమాట. సో దాంట్లో కూడా ఇంకొకటి ఏదో మిస్టేక్ ఉందా, ఓకే ఇది మిస్టేకా, సరే ఇది ఇలా కాదు ఇంకొకలాగా నేను ఆడాలి అనేది అమరే ఇంప్రూవ్ అయ్యాడు కదా. సో హ్యాపీ ఫర్ దట్ అంతే. ఓకే, కానీ ఒక్కసారికి
గట్టిగా స్ట్రాంగ్గా ఇంకా మాట్లాడేసరికి అబ్బా ఇది కదా మాట్లాడాల్సింది నువ్వు అని ఇది కదా అనిపించింది. నేను ఇన్ని వీక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనిపించింది. ఓకే, సో కెప్టెన్సీ విషయంలో శోభ అమర్కి కెప్టెన్సీ ఇవ్వమని చెప్పి శివాజీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చింది. అప్పుడు అనిపించిందా అట్లీస్ట్ హౌస్లో అమర్కి ఒక్కరైనా జెన్యూన్ ట్రూ ఫ్రెండ్ దొరికారు అని చెప్పి? అంటే శోభ నాకు 5 years నుంచి తెలుసు, ఓకే, ఇంతకు ముందు నుంచే తెలుసు. ఓకే. సో చాలా మంది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు కూడా శోభకి చాలా నెగిటివిటీ, అంటే ఎందుకు ఇంత అరుస్తుంది, ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతుంది అని అంటారు కదా. శోభ నన్ను మాట్లాడే ముందు కూడా నాకు కొంతమంది చెప్పింది అదే, తను చాలా యాటిట్యూడ్ పర్సన్, తను చాలా ఇది చూపిస్తుంది అని ఇది అని చెప్పారు. సో నేను అప్పుడే ఇంకా ఇండస్ట్రీకి వచ్చా. ఒక డాన్స్ స్టూడియోలో ఉన్నప్పుడు తను అక్కడ నుంచి హే హాయ్ అని అనింది. నేను ఇట్లా చూసుకున్నా అనమాట. ఓకే, చూస్తే నిన్నే అని చెప్పి వచ్చి చాలా క్లోజ్గా మాట్లాడింది. అంటే ఫస్ట్ టైమే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె గురించి ఇంత చెప్పారు, కానీ ఇదేంటి నా దగ్గర ఇంత మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి. ఓకే ఫైన్ అని చెప్పి ఫ్రమ్ దట్ డే టిల్ టుడే తను చాలా బాగా మాట్లాడుతుంది నాతో, చాలా బాగుంటుంది కూడా. సో నాకు తనకి ఎలాంటి ఇది లేదు. సో అలాంటప్పుడు లోపల ఉన్నప్పుడు కూడా కొన్ని గేమ్స్ కోసం ఆడతారేమో అని నేను అందుకే ఇప్పటి వరకు కూడా నేను శోభని సపోర్ట్ చేయడం కానీ అంటే లేకపోతే మాట్లాడడం కానీ ఇప్పటి వరకు చేయలేదు. బికాజ్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు, అమర్ గేమ్ అమర్దే కదా. అందుకే ఓకే అని చూస్తున్నా. అంటే ఏ టైంలో ఇప్పుడు మీరు అన్నారు అర్జున్ ఎవరిని అడిగారు, సో ఏ టైంలో ఎవరు ఎలా మారుతాడో మాకే తెలియదు. నేను బ్లాంక్ అయిపోతున్నా లోపల చూస్తుంటే, అంటే ఓకే అని చెప్పి. సో అందుకోసమే అనుకున్నా. కానీ ఒక గ్రాటిట్యూడ్ ఉంది కదా నా కోసం, పాపం కష్టపడి కెప్టెన్ చేశాడని చెప్పి పాపం తను ఎవరి దగ్గర తగ్గలేదు ఇప్పటి వరకు. అవును, చూస్తే అన్ని అరవడమే ఉంటది తప్ప, కానీ మనసులో అలాంటిది ఏమి ఉండదు. మంచి అమ్మాయి ఇప్పటి వరకు కూడా. కానీ నేను ఇప్పటి వరకు ఎక్స్పోజ్ చేయలేదు, అంటే ఏంటి ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు శోభ గురించి బయట ఎక్కడ. సో నేను అలా ఇంకా తను స్టాండ్ తీసుకొని చేసేసరికి తన కోసమే ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోలేదు, ఏడవలేదు. ఈమె అంటే అమర్ కోసం చేసింది కదా, ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, అంటే జెన్యున్ గా అనుకుంది కాబట్టి, గ్రాటిట్యూడ్ తనకి ఉంది. నన్ను చేశాడు, నా చేతికొస్తే నేను చెయ్యాలనేది అదొకటి ఉంది కాబట్టి తన స్టాండ్ మీద తను తీసుకుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో ఫైనల్గా హౌస్లో అమర్కి అండగా ఉండి సపోర్ట్ చేస్తున్న ముగ్గురు ఎవరు అంటే తేజు ఏ ముగ్గురు పేరు చెప్తుంది? పూజ, శోభ, ప్రియాంక, వీళ్ళ ముగ్గురు. సో అమర్ని బాగా ఇందాక అన్నారే కిందకి లాగుతూ డౌన్ చేస్తూ అమర్పై బాగా కుట్రలు చేస్తున్నది ఎవరు అంటే? వీళ్ళు ముగ్గురు వెల్ విషర్ గానే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్ గా అమర్ని కాంపిటేటర్ గానే తీసుకున్నారు. ఓకే, అట్లా చెప్తా, షార్ట్ అండ్ ఎవరు హర్ట్ అవ్వకుండా, ఎవరు ఫీల్ అవ్వకుండా. ఓకే, సో ఫైనల్గా అమర్ గురించి ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అంటే అమర్ వైఫ్గా తేజు ఏం చెప్తారు? సో ఆడియన్స్కి చెప్పడం ఇంకేం లేదు, మీరు చూసారు ఆల్మోస్ట్. అంటే ఇంకా నెక్స్ట్ కూడా 15 weeks కూడా చూసేస్తారు కాబట్టి అన్నీ కలిపి చెప్తున్నాను. సో ఫ్రమ్ ద day 1 till టుడే అమర్ ఎన్ని పడి తర్వాత ఎంతవరకు వచ్చాడనేది మీరు చూశారు. సో అమర్ ఇప్పుడు విన్ అవ్వాలి అనే ఒక టాక్ అయితే మీరు అందరూ చెప్తున్నారు, దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ విన్ అవ్వాలి, కప్పుతో రావాలంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. 15th weekలో మంచిగా ఓట్లు గుద్దాలి, మిస్డ్ కాల్ ఇవ్వాలి, అండ్ హాట్స్టార్లో కూడా వెళ్ళి ఓట్ వేయాలి. సో మీరు చేస్తేనే, మీరు ఓట్లు వేస్తేనే అమరు కప్పుతో బయటకు వస్తాడు. సో అంతా మీ చేతుల్లో ఉంది. కానీ అమర్ ఇప్పటికే గెలిచాడనే ఒక మంచి ఫీలింగ్లో నేను ఉన్నాను. బట్ అది అలాగే ఒక కప్పుతో రావాలని నేనైతే చాలా విష్ చేస్తున్నాను. మీరు చాలామంది అనుకుంటుంటారు, ప్లీజ్ సపోర్ట్ అమర్ అంతే. సో మిగిలిన కొన్ని వీక్స్ తేజుకి చాలా టఫ్ టైం అని చెప్పుకోవచ్చా? ఎందుకు ఈ మాట పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే బయట యుద్ధం చేస్తుంది తేజు అమర్ కోసం అనేది అమర్ ఫ్యాన్స్ అందరి నోట్లోంచి వస్తున్న మాట ఇది. లోపల నుండి అమర్ గేమ్ ఆడుతుంటే తేజు బయట ఉండి యుద్ధం చేస్తుంది అని చెప్పి. సో టఫ్ టైమే కదా? టఫ్ టైం కన్నా కొంచెం ఎక్కువ వర్క్ ఎక్కువ ఈ టైంలో. ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్, ఇంకొక 1-2 weeks, ఇంకో ఫ్యూ డేస్లో ఉంటే అంతే కదా, ఇంకా రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా వాళ్ళ చేతుల్లోనే అంతా ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అమర్ గేమ్ కూడా చూసారు, అమర్ క్యారెక్టర్ కూడా మీరు అర్థం చేసుకున్నారు. అందరికీ అమర్ ఏంటని అర్థమయ్యి అందరికీ అమర్ నచ్చుతున్నారు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకొని అమర్ అట్లీస్ట్ చేసిన స్ట్రగల్, అంటే ఫేస్ చేసిన స్ట్రగుల్కి ఒక ప్రతిఫలంగా ఒక కప్ వాడి చేతుల్లో చూడాలని ఉంది నాకు. అదొకటే, అమర్ ఫేస్ చేసిన
దానికి ఆ ప్రతిఫలంగా ఒక కప్ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. బయట వచ్చిన ఇంత నెగిటివిటీ ఉన్నా సరే మనసులో ఎక్కువ తీసుకోకుండా పోనీలే నా సక్సెస్ ఇది అని చెప్పి ఫీల్ అవుతాడు కదా. అండ్ ఎప్పుడు ఓడిపోతాను అనే ఒక ఫీలింగ్లో అమర్ ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆ ఓటమి అనేది నేను చూడలేను డెఫినెట్గా. సో అది కప్పు ముఖాంతరం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ నేను ఇప్పటికే చాలా హ్యాపీగా ఉన్నాను. అందరు మనసుని గెలిచేశాడు. అమర్ ఏంటనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడే గెలిచినట్టు నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. బట్ అదొక్కటి చూస్తే అమర్ కష్టానికి ప్రతిఫలంగా ఉంటుంది. సో అందుకోసమే ఇంత చెప్తున్నాను, ఇంత అడుగుతున్నాను నేను. సో అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఓట్స్ వేసి అమర్ని గెలిపించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. సో ఇంకా మీకే వదిలేస్తున్నాను, మీరే చూసుకోవాలి. డెఫినెట్గా గెలిపిస్తారు. ఎందుకు అంటే ఎంత స్ట్రగుల్ అయ్యారు పాపం. వారిని కొన్ని డేస్లో వదిలేసి తేజు అమర్ని ఎంత మిస్ అయింది ప్రతిదీ చూస్తున్నారు ఆడియన్స్. డెఫినెట్గా హార్ట్ఫుల్గా తేజు కష్టానికి అమర్ కష్టానికి ఒక గుర్తింపు వస్తుంది. అమర్ టైటిల్ తీసుకొస్తాడు అని, నేను తీసుకురావాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మళ్ళీ మనం అమర్ టైటిల్ తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ మీట్లో కలవాలి, రచ్చ చేయాలి అని. సో ఆడియన్స్ అందరూ కూడా అమర్ గేమ్ నచ్చినట్టయితే డెఫినెట్గా ఓట్ చేయండి. అలానే అమర్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరితో మంచి ప్రెస్ మీట్ కూడా మనోడు పెడతాడు. ఫ్యాన్స్ మీట్ హ్యాపీ మీట్ ఎస్. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ తేజు. ఇలానే బోల్డ్గా ఇంతే స్ట్రాంగ్గా ఇంకొన్ని డేస్ ఉంటే అమర్ బయటకు వచ్చేస్తాడు. సో చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉంటూ ఇలానే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు. అండ్ ఇవాళ తనని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా స్పెషల్. అండ్ తన గురించి చెప్పాలి అంటే కెరియర్ స్టార్టింగ్లో తనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా మంచి డాన్సరు, యాక్టరు, తనకంటూ ఒక ఓన్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకున్న అమర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. హాయ్ అమర్. చెప్పేసాను రా, ఎలా ఉన్నావు ఏంటి? అదే మొన్న రవిది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా రావాలని డిసైడ్ అయ్యి వచ్చానమాట. ఇంటర్వ్యూ చూసి డిసైడ్ అయ్యావు, నేను అడిగినందుకు రాలేదా? అదే ఇప్పుడు వాడు ఇచ్చిన తర్వాత ఒకటే మేము సంస్థలో నేనే ఇవ్వకపోతే అలాగా, అది నీతో యాంకరింగ్. సో బాగుంటుంది. సో బాగున్నాను. గుడ్. వెరీ వెరీ హ్యాపీగా ఉంది యాక్చువల్గా. నిన్ను అమర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగిరీస్. వాడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, మేము ఎలాంటివి చేసాం కలిసి, అదంతా చూసేసాం అనమాట. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్న నా ఫ్రెండ్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే 130 రూపాయల నుంచి మనము ఇప్పుడు రేంజ్ మారింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఓకే, ఇంకా గుర్తున్నాయా అన్ని? 130 రూపీస్ అయితే బాగా గుర్తుంది మనది. 130 రూపీస్ ఏంట్రా? మర్చిపోయినట్టున్నావు. 130 రూపాయలు మనం అన్ని కావాల్సినవి తెచ్చుకున్నప్పుడు మర్చిపోయినా. అమర్ అప్పట్లో ఏం చేసేవాడంటే ఫ్లాట్కి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో 20, 50 అవన్నీ మొత్తం అన్నీ పిక్ చేసుకునేవాడు. మనోడి ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉండేది అప్పట్లో, అది తెచ్చుకుని. అవును, అవన్నీ అంటే అప్పుడు ఉన్న మనకి, అంటే మనకి అప్పుడు 500 వచ్చినా సరే మనకి 500 వచ్చింది అనేది ఏం లేదు, అయిపోయిందే ఈ రోజు, మళ్ళీ రేపు పొద్దున వెళ్తే ఇంకో 500 వస్తుంది కదా అని చెప్పి ఉంటాం మనం. అవును, ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళిపోయేవాళ్ళం. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళి మూవీ చూసి మిడిల్లో ఒకసారి బైక్ ఆగిపోయింది, గుర్తుందా? పెట్రోల్ లేకుండే అయిపోయి దాన్ని తోసుకుంటూ వెళ్ళి అందరం సినిమాలు, షికార్లు. అంటే మనకు అప్పుడు టైం ఉండే, సరే ఏదో అవకాశం రాకుండా పోదని ఆలోచన ఉండే, తిరుగుతామని బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఒక ఫేజ్ ని బాగా ఎంజాయ్ చేసాం. అవును, అంటే లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా ఆ సిచ్యువేషన్ ని మనం బాగా హ్యాండిల్ చేసాము. బేసిక్గా ఎప్పుడు మనము హై రేంజ్ లోనే ఎంజాయ్ చేయాలని లేదు మనకి, ఎప్పుడు ఆలోచన రాలే. అవును, సరే మన దగ్గర 100 ఉందా, 100లోనే ఎంజాయ్ చేద్దాం. నీకు 500 వచ్చింది కదా, చాలు. నా దగ్గర లేకపోతే ఏంటి, నీకు వచ్చింది కదా. నీ దగ్గర 1000 ఉందా, ఓకే 2 కలిపేమా, ఓకే డన్, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. అసలు ఆ మెమరీస్ అయితే నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంటాయి తెలుసా. కొన్ని చెప్పకూడదు. 2 ఫ్లాట్ కదా మనం మారింది, అక్కడ ఒకటి, ఇక్కడ మళ్ళీ ఇది ఈఎస్ఐ దగ్గర కదా, 2 ఫ్లాట్స్. అప్పట్లో ఫ్లాట్ లో ఉండేది మనమే కాబట్టి బాబు హీరో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేవాడు, చిల్ అవుదామని బోర్ కొట్టినప్పుడల్లా. హ్యాపీగా బాగుంటాడు. చెప్పు, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి గుర్తింపు వచ్చింది. ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఫర్దర్గా ఇవ్వాలి.
జస్ట్ మనకంటే ఒక గుర్తింపు వచ్చింది అంతే. అమర్ అంటే ఇప్పుడు మంచి మాస్ హీరో లాగా నాకు నిన్న ఆన్ స్క్రీన్లో చూసినప్పుడల్లా అబ్బా మనోడు మంచి మాస్ హీరో అయిపోతాడు అనే ఫీల్ వచ్చింది నాకు నిన్న ఆన్ స్క్రీన్లో చూడగానే. ఆన్ స్క్రీన్ నేను చేసేవన్నీ క్లాస్ ఐటమ్సే కదా, అంటే డాన్స్ ఏదైనా యాక్టింగ్ వెబ్ సిరీస్లు అయ్యి అంటే అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడాలి ఈసారన్నా, అంటే నెక్స్ట్ ఒకవేళ సీరియల్ చేయాలి అనుకుంటే నాకు ఒక మాస్ యాంగిల్లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఫస్ట్ సీరియల్ లైక్ అదే అగ్రెసివ్, మమ్మాస్ బాయ్ రెండు. ఇప్పుడు అగ్రెసివ్ హీరో, దాంట్లో అగ్రెషన్ ఉంటుంది మనోడికి, స్టైల్ రిచ్. రెండోది నార్మల్ మన ఇంట్లో కుర్రోడ్ లాగా, చదువు రాదు, చాలా కూల్ అండ్ నార్మల్ సాఫ్ట్ గా. అవును, ఈ వీటికి భిన్నంగా చేయాలి చేస్తే. జానకి కలగనలేదు, అవును, చాలా ఇన్నోసెంట్. అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే. అసలు నాకు చూడడానికి పర్లేదు మనోడు ఇలా కూడా చేయగలడు అనిపించింది. ఆబ్వియస్లీ జానకి కెరియర్ టర్న్. అవును, జానకి కెరియర్ టర్న్. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సీరియల్ తర్వాత, నీకు బాగా ఫేమ్ వచ్చింది చాలా. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 year డౌన్లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఒక్కసారిగా అలా తిప్పేసి కూర్చోబెట్టేసింది. నీకు సక్సెస్ అంత ఈజీగా రాలేదా మరి? నాకు తెలిసి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు డే 1 నుంచి, మంత్స్ కూడా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్లో స్టార్ హీరోగా సెటిల్ అయ్యి, నాకైతే అసలు సక్సెస్ అంటే నీదేమో అనిపించింది. మన గ్యాంగ్లో అట్లీస్ట్ అరే వీడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా నాకు చాలాసార్లు హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అంతా చూసాను కదా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ సపోర్ట్ ఉంది. సో నువ్వు కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి నీకు ఇప్పుడు మంచి ఫేమ్ దొరికింది అని ఫీల్ అవుతాను నేను. వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మనకి ఎలా అంటే అవకాశాలు ఉన్నా వచ్చినా అప్పుడు ఇంకా అంత రైజ్ అయ్యే పొజిషన్లో లేకుండా, అవకాశం వచ్చి గుర్తింపు ఉన్న జనాలు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఇంకా మనం డౌన్లో ఉన్నామనే టైంలో జానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేసింది, నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో దాంతోపాటు అలాగే సినిమా చేశాను, ఐరావతం మూవీ చేశాను హాట్స్టార్లో, అండ్ అభిలాష మూవీ చేశాను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓంకార్ అన్నది వెబ్ సిరీస్ చేశాను, హారర్ సిరీస్, ఆహాలో మిస్టర్ బెల్లా అని చేశాను. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చే స్టార్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఓకే, హ్యాపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదైనా ఉన్నా కానీ ఓకే చూసుకొని ఒక పెద్ద సిరీసా మంచి సిరీసా ఓకే చేస్తాను, అంతేగాని అప్పుడు మనం తొందరపడి ఏది చేయట్లేదు, ఏది ముందడుగు వేయట్లేదు. చూడాలి, అంటే మెల్లమెల్లగానే ఒక మంచి మార్క్లో కొట్టాలని చూస్తున్నాను. చూద్దాం, అది ఇయర్తో జరుగుతుందేమో చూడాలి. యాక్చువల్గా ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయి ఉంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సడన్గా పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు? ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి, అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు? త్వరగా అనద్దు, ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది ఇది రవి గారిది అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాము మనం ఇండస్ట్రీకి, అంటే కనబడలేదు అంతే మనం, దొరికిపోతాం. లేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే, పాజిటివో నెగిటివో జరిగింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో, చాలామంది అలా చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి, చేసుకోవాలి తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్, అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పను, ఎందుకంటే ఆడు బ్రహ్మాండం ఉంటే చూసాను, మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే, అంటే కొంతమందికి బాగుంటది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్ గా చెప్పేసాడు. ఆబ్వియస్లీ శ్యాము గురించి మనకు తెలిసింది, చూసిందే కదా. అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి శ్యాము నో చెప్పదు, వీడు దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ, అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ, అవును. అంతే తేడా. అవును, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. నేను చిన్న చిన్న వాటికి కొంచెం సర్రని రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు.
తెలుసుగా నాకెందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్. అదే ఇంకా ఎక్స్పీరియన్స్డ్ చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి. ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తాడు, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర రా మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం డివైడర్ మీద కూర్చొని 1 గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే, నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? ఆబ్వియస్లీ అప్పటికి మనకు కోపం ఇంకా అప్పుడు ఇంకా హై ఉండలే, పీక్స్లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత కొంతసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితో కలవట్లేదు బేసిక్గా, అందరినీ కలవడం మానేసాను నేను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే. ఇప్పటికీ అవుతున్నాయి అలా? ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్, నేను చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు, ఓకే, రవి గాడికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా? ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారనో వాడు నోరు జారో తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది, వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా, అంటే ఒక పిడికిలో ఉంటుంది అలా ఉన్నారనమాట, అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయటకు కలిసి అయిపోయింది చాలా. ఓకే అమర్, యాక్చువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో పెళ్ళికి పిలవడమో చేస్తారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి. నిన్న మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడనట్టుగా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటు నెంబర్ నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను? రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు. చెప్పాలి అనుకుంటే నేను పెళ్ళి ఎక్కడ నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడు అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట, నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది, అమ్మాయి కంటే నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగే చేతులు ఊగుతున్నాయి, నాకు కట్టడానికి కూడా తాళి కట్టేటప్పుడు అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. నా బావ కట్టే నీకేం కట్టమంటావు, కడతానులే నువ్వు బాగా అని కట్టింది బావ, కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా, కంగారు పడినా, నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే, బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజు కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాట్లేనిది అదే. మనకు చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు,
రూమ్ లో ఉంటే ఫుడ్ అంటే ఫోన్ చేసినందుకు ఏం చేసినాము పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్ ఒక 1 year అన్నా అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్నా పడుతుంది. అవును, అంటే అసలే మనం బ్యాచులర్ లైఫ్కి బాగా అడిక్ట్ అయిపోయాము. అబ్బా బ్యాచులర్ లైఫ్ అడిక్ట్ కాదు, అసలు బ్యాచులర్ లైఫే బాగుంటుంది అన్నట్టుగా ఉండిపోయాం మనం. నిజంగానే. అవును. సో మీరంటే పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి చేసుకోక తప్పలేదు చెప్పామని చెప్పి అన్నీ అలా ఊరికే చెప్తాడు. నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నదాన్ని. అది మీరు నమ్మారంటే మీరు ఎదవలు అవుతారు. మరి ఎందుకురా ఇంట్లో ఇస్తావు, ఇప్పుడు రాస్తారు నందు ఏజ్ ఎంత అని. రాయని, నాది కూడా రాస్తున్నారు చాలా మంది. అవునా? చెప్పింది రాస్తున్నారు, చెప్పలేంది రాస్తున్నారు, కనబడింది హైలైట్ ఏంటి అంటే, రాస్తున్నారు. అవునా, రీసెంట్ గా నువ్వు ఒకటి చూసాను నేను యూట్యూబ్ లో, అమర్ లేటెస్ట్ అని కొట్టా, అసలు ఏమొస్తాయని చెప్పి జస్ట్ ఇందాక మేకప్ వేసుకుంటూ మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా అమర్, తప్పంతా తన మీద వేసుకున్నా అమర్. సో ఏవో కొన్ని వచ్చే స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఏంటి ఇదంతా? రీసెంట్ గా పెట్టారు 2-3 days బ్యాక్. నేను కూడా చూసాను. చూసావా? చూసాను. పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏంటంటే అమ్మాయి మాడింది ఆ వాయిస్. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చెప్తుంది. ఓకే. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, మరి తేజువో నేను వెళ్ళి కూర్చొని ఆవిడతో 2 పెగ్గులు వేసి మాట్లాడినట్టుగా చెప్తుంది. మరి ఆవిడ ఒకసారి పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను, దగ్గరగా చెక్ చేస్తాను రండి ఒకసారి. అది ఇలాంటి రూమర్స్ మామూలే, చాలా మందికి వస్తూ ఉంటాయి. దీన్ని పట్టించుకున్నాము అంటే మరి ఇవి ఎక్కువైపోతాయి. ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఓ వీడు దీనికి రియాక్ట్ అవుతున్నాడు కదా, సరే ఓకే నెక్స్ట్ వెళ్తారు. మీ అరుగుదల, మీ ఓపిక, మాకు ఇవి కాకుండా మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, కొంచెం నిద్రపోవడం ఉంది, ముఖం కేరింగ్ ఉంది, కడుపు కింద తినాలి, జిమ్ చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు అయిపోయి సరుకులు తెచ్చుకోవాలమ్మా, ఏసీ రిపేర్ ఉంది చేపించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది, ఇవి ఉన్నాయి మాకు బొచ్చుడు పనులు. రాసుకోమను, చేసుకోమను. బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్వ్యూ అడిగితేనే 1 month నుంచి వాళ్ళ డేట్స్ ఇచ్చాడు మా బాబు. అంత బిజీ ఉన్నాడు. పట్టించుకో. ఇంతకన్నా దారుణంగా రాశారు. నువ్వు ఇంకోటి చూడు, అమర్ డెత్ అని కొట్టి చూడు, నేను చచ్చిపోయానని చెప్పి వేసారు ఏకంగా. తెలుసా నీకు అది? ఐరావతం మూవీ షూట్ లో ఉన్నప్పుడు అకాల మరణం అని చెప్పేసి అమర్దేమని వేసారు. తెలుసా? మేము మా ఛానల్ మీద, అంటే మా ఫ్యాన్స్ కొంతమంది అందరు రియాక్ట్ అయ్యి స్ట్రైక్ అయ్యేసరికి మా ఎలాగా నెంబర్ పట్టుకొని అమ్మాయి లేడీ వాయిస్ అమ్మాయి, నేను మాట్లాడాను తనతో. ఏం పోయే కాలం అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారండి, ఏదో డబ్బుల కోసం అండి. డబ్బుల కోసం అయితే నన్ను చంపేస్తావు. ఇప్పుడు మమ్మీ డాడీనో ఎవరో ఎక్కడో బయట చూస్తారు, సడన్ గా వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవును, అదే చెప్పి తిట్టాను, బాగా తిట్టాను. ఇలాంటివి కూడా వేసారు. సో కంపారిటివ్లీ దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ కదా. నాకు ఇంకా నేనే పోయానని వేసారు, ఫోటో వేసి దండ వేసారు, దానికి 2 దీపాలు అగరత్తులు పెట్టారమ్మా, కింద పెట్టాల్సిన మెయిన్ మ్యాటర్ మర్చిపోయినట్టున్నారు, దాన్ని పెట్టండి సార్. ఇది నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్గా. కొంచెం ఏదన్నా రాస్తే మంచిగా రాయండి, మనోడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనో, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఇంకేదన్నా రాయండి. ఎందుకు ఇలాంటివి ఉన్నారు నందు, నీకు తెలియదు. అంతమంది ఏంటంటే మనకు పక్కన మనకు బాగా తెలిసిన నా భార్య అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా చెల్లి అవ్వచ్చు, నా అక్క అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్లలోనే వాళ్ళ పేజ్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడ దొరుకుతానని ట్రై చేస్తూ ఉంటారు. అవును, నేను ఎక్కడ నా ఫోటో ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోన్ కూడా నేను ఫాలో అవుతాను, సన్నీ లియోని ఫాలో అవుతున్నా అమర్దీప్. అది పెద్ద స్టేట్మెంట్. నీకెందుకురా నొప్పి, నీకెందుకే, నా ఇష్టం, నేను ఫాలో అవుతాను. ఫాలో అయినంత మాత్రం సనీలియోన్ గారు ఫోన్ చేసి అమర్దీప్ ఎక్కడ ఉన్నావు అని అడుగుతారా? నన్ను ఏమన్నా అడగరు కదా. ఇలాంటివి దీన్ని బాగా జూమ్ చేసి ఫోకస్ చేసి దీన్ని మళ్ళీ పబ్లిక్ గా రిలీజ్ చేసి ఇలా చేస్తున్నా అమర్దీప్, ఇలా చేస్తున్నా అమర్దీప్. నీ మీద గాసిప్స్ రాసి అంతమంది బతుకుతున్నారా మరి? అందుకే నేను కూడా ఏం అనట్లేదు, పో మాట్లాడుకోపో, ఏమన్నా చేసుకోపోని వదిలేస్తా నేను అసలు. ఇలాంటివి విన్నప్పుడు బాగా ఇరిటేషన్, షార్ట్ టెంపర్ వస్తుంది కదా. ఒకప్పుడు వచ్చేది. అంటే నేను ఎగ్జాక్ట్గా ఐ డ్రీమ్ లో పని చేసేటప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మాకు యూట్యూబ్ లో మాకు వీడియో కింద పెట్టేవాళ్ళు, నేను కింద రియాక్ట్ అయ్యేవాడిని. బాగా రెస్పాండ్ ఇచ్చాను, నేను కూడా మాటకు మాట ఇచ్చాను, లైవ్ లోకి వచ్చి తిట్టేసేవాడిని నేను. నీకు ఉంటుంది ఇప్పటికీ లైవ్ లోకి వచ్చి ఫేస్బుక్ లైవ్ లో ఒకసారి వచ్చి తిట్టాను అనమాట. ఐ డ్రీమ్ లో ఇక్కడే కూర్చొని తిట్టా నేను. అప్పుడు తిట్టాను, ఇప్పుడు కొంచెం చల్లబడ్డాను. అలవాటు పడ్డా ఉంటే
అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేసి దవిడి దివిడే. వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగిస్తూనే ఉంటారు. వాళ్ళ ఓపిక వాళ్ళకే గొంతు నొప్పి రావాలి. మేము పరిగెట్టాలి ఇంకప్పుడు నీ వెనకాల రే తగ్గరా. ఉమ్. సో కోపం అయితే తగ్గింది అప్పటికి ఇప్పటికి. తగ్గింది కొంచెం, పర్లేదు, కొంచెం పర్లేదా? అంతే. తేజుని అడిగితే చెప్తుంది. అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును. ఇంట్లో వంటలు చేస్తున్నావు మరి పెళ్ళయ్యాక? నేను చేయట్లేదా? మమ్మీ వచ్చింది, మమ్మీనే చూసుకుంటుంది. మమ్మీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అవ్వలేదు, వచ్చారు, మమ్మీనే ఉండి. ఓకే. ఎక్కడ ఇప్పుడు పొద్దున్న పోతే ఇప్పుడు రాత్రి వస్తున్నాను, చేసుకునే టైం ఎక్కడ ఉంది? ఇద్దరు బిజీ ఉంటారు, ఇద్దరం బిజీ, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయి ఇద్దరికి. సో మమ్మీ ఉండి చూసుకుంటున్నారు. తేజుకి అయితే ఏం హెల్ప్ చేయట్లేదు. హెల్ప్ తను ఏదైనా చేస్తే కదా, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తనే చేసి పెడుతుంది, లేనప్పుడు ఇంకేం లేదు. షాపింగ్ వీడియోలోనే చాలా కష్టపడి వెళ్ళాలా అనే ఒక రియాక్షన్తో కొన్ని నీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్. పెళ్ళికి బిఫోర్ షాపింగ్ అప్పుడు ఇంట్లో కావాల్సిన థింగ్స్ థ్రిల్ నాకు, బిల్ అమరికి. ఆ టైటిల్ చెప్పింది నేనే. అవునా? ఓకే. అవన్నీ ఇక్కడ నేర్చుకునే టైటిల్స్ అని అలాంటివన్నీ ఐడ్రీమ్లో. అవునా? ఐడ్రీమ్లో సాధ్యం మాకు అవన్నీ టైటిల్స్. ఓకే. సో ఏంటి నిజంగానే బిల్లు పే చేస్తున్నావా లేకపోతే మా తేజుతో కట్టించేసి ఆ బిల్లు నాకని చెప్పేసి? నేను చేయను, తనే చేస్తుంది. చూసారా? ఫ్రాంక్ ఒప్పుకుంటా, ఎందుకంటే నేను పెడుతున్నాను, నేను తెస్తున్నాను, నేను ఇది అని నేను ఎప్పుడు చెప్పను. నీకు తెలిసి మనం అట్లా చెప్పు, నువ్వే కట్టుకో తనే కడుతుంది, పాపం తనే తెస్తుంది. అవునా? ఏదైనా తను తెస్తుంది. సో మ్యారేజ్ లైఫ్ అయితే బాగుంది, అలవాటు పడుతున్నాం మెల్లగా. జూనియర్ అమ్మారు ఎప్పుడు వస్తున్నాడు? అబ్బా, నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్, మంచి అబ్బాయిని చూడు. ఎవరిని? కష్టమే నా మాట, నువ్వే ఎవరో ఎత్తుక్కో, లేచిపోయేటప్పుడు నాకు చెప్పు, నువ్వు టికెట్ లేసిస్తాను, వెళ్ళిపో, అర్థం చేసుకో, బాగుంటే ఓకే, ఆడే ఉండాలంటే తిరిగిరా మళ్ళీ. ఇలా ఉంటుంది లైఫ్. మమ్మీ డాడీతో మాట్లాడు, ఇదే డైలాగ్ చెప్పు. నిన్ను మమ్మీ బాగా గుర్తుపెట్టుకుంటుందిరా. సో మమ్మీ డాడీకి చెప్పు, నందుకి సజెషన్ ఇచ్చాను. పోదామా సార్, మీ ఊరు పోదాం, వస్తా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మమ్మీ వెయిటింగ్ తెలుసా? డన్, తొందరలో వస్తా. గుర్తుపెట్టుకోండి, కెమెరా ముందు చెప్పాడు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. చేద్దాం ఇంటర్వ్యూ, ఏముంది అక్కడ కూడా చేద్దాం. అక్కడ మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి రే, కర్ణాటక, హంపి. అక్కడికి వెళ్తే నువ్వు చిల్ అవుతానే ఉంటావు, నాతో మాట్లాడే టైం కూడా ఇవ్వు. మనోడు ఆ ప్లేస్ చూస్తే చిల్ అవుతాడు. మా మమ్మీ మంచిగా నాన్ వెజ్ వండుతుంది, ఈ ముచ్చట్లు పెడతా ఉంటాడు. నాకంటే ఎక్కువ మమ్మీ కాల్ వస్తే షూట్లో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడేవాడు, గుర్తుందా? అవును, ఆంటీతో మాట్లాడేవాడు. మేమంతా అప్పుడు ఆంటీతో ఇప్పుడు వంటల గురించి మాట్లాడేది. ఆంటీ చికెన్, ఆంటీ వాళ్ళ ప్రాన్స్ చేసినంటారా, అది మటన్ చేసిండ్రా, అప్ప నోరు ఊరుస్తున్నారా కదన్నా అంటే అని చెప్పేది. రండి నాన్న వచ్చేయండి, కుక్ చేసి పెడతా, దూరం అయిపోయారు. అవును. అమర్తో నాకు ఒక మంచి, అమర్ని నేను మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేని మెమరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? వాడే చెప్తాడు, అడుగుదాం. ఏంటి చెప్పు. దెబ్బతిన్న వ్యక్తే చెప్పాలి. ఒక షార్ట్ ఫిలిం లో, ఇండిపెండెంట్ ఫిలిం రా, 1 hour 1.5 షార్ట్ ఫిలిం లేదు, అయిపోయింది కాబట్టి. సో రవి హీరో, దాంట్లో రవి గారి హీరో, నేను ఫ్రెండ్ గా. ఇది నాకు హీరో, వీడు సెకండ్ హీరో, నేను సెకండ్ హీరోయిన్. సెకండ్ హీరోయిన్ మేము అప్పట్లో. మా బావగాడు ఫస్ట్ హీరో వాడు. లిఫ్ట్ చేసి పరిగెత్తాలన్నమాట. బాగా ఎర్రటి ఎండ, సమ్మర్, 42 డిగ్రీల ఎండ, బాగా తార్ రోడ్డు, పరిగెడుతూ అలాగ కాలు స్లిప్ అయ్యి ఇది గాల్లో అలా ఎగిరి పడిపోయింది. దానికి తల, ముఖం 2 పగిలే, నాకు కాలు చెయ్యి పగిలింది. ఆ పడేయడం కూడా ఎలా పడేదాడంటే ఇలా వెళ్ళిపోయింది అంతే. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర రోడ్డు, అవును, పక్కనే శ్మశాన వాటిగా, గుట్టలు, అప్పుడే రోడ్డు వేస్తున్నారు. అంత డెవలప్ కూడా, రోడ్డు మొత్తం బ్లడ్ మయం అనమాట. 2014లో అనుకుంటా యాక్చువల్గా, అంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో హీరో గారు నన్ను రియలైజ్ అయ్యే సీన్, జస్ట్ నాకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు ఎత్తుకుని పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ సీన్లో మనోడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను. అంబులెన్స్ వచ్చిందా? రాలేదు కదా, కార్లో తీసుకెళ్ళాడు. కార్లో అనుకుంటా, నువ్వే ఎత్తుకుని తీసుకెళ్ళు. అవును అవును. రవికి అంత సీన్ లేదురా, కారు. రవికి కారు ఉంది, వాడి కారులోనే తిరిగాడు. సో బాబు ఏంటంటే ఎత్తుకుని పరిగెట్టకుండా నార్మల్గా పడేస్తే ఇలా పడేయాలి కదా, ఇలా లేపి ఇలా ఇసిరాడు. మొత్తం ఈ సైడ్ కొంచెం జూమ్ లో తర్వాత చూసుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ నార్మల్ గా అది ముడతలు, ఏజ్ బారయ్యి. ఓవర్ యాక్షన్ చేయకు, ఇప్పటికి ఒక సైడ్ నార్మల్ ఉంటది, ఒక సైడ్ హోల్స్ ఉంటాయి. దాన్ని బాలముడతలు అంటారు. కవర్ చేయకురా, నేను అట్లా కవర్ చేస్తాడు అంతే. మొత్తం రాళ్ళు, మొత్తం ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా గుచ్చిపోయినాయి. రోడ్డుకు రాకపోయిందని చెప్పాలి. రోడ్డుకి రాకపోయింది. తర్వాత పడిన తర్వాత నాకేం అర్థం కాలేదు, మనోడికి చెయ్యి ఇరిగింది. నన్ను పడేసుకుని వాడన్నా సేఫ్గా ఉన్నాడు అంటే, కాలు ఇరగొట్టుకున్నాడు, చెయ్యి ఇరగొట్టుకున్నాడు డీప్గా.
తర్వాత కట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ అయ్యా. మనోడు పాపం పెద్ద కట్టు కట్టుకొని మెల్లగా కుంటుకుంటూ వీల్ చైర్లో వచ్చావు, కుంటుకుంటూ కూడా కాదు, ఇట్లుంది ఫస్ట్ వీల్ చైర్లో. వీల్ చైర్ కాలికి పడింది దెబ్బ, మోకాలి గట్టి పడింది. ఎందుకంటే వేడి వేడి తార్ రోడ్ కదా, నీకు పడింది నాకు పడేసరికి దాదాపు నేను 15 days బెడ్ రెస్ట్. అవును. సో అలా అంత జరిగిన తర్వాత కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా నా వల్ల ఇదంతా అయిపోయింది, పాపం ఏమైపోయిందో అనే టెన్షన్తో వీల్ చైర్లో సుధీర్ ఎవరో తోసుకుంటూ వచ్చారు. అరే నేను కావాలని పడేయలేదురా, అదిరా సారీ రా అంటే, ఓకేరా నీకు కూడా దిగలి కదరా వదిలేరా అంటే, నేను నిజంగా కావాలని పడేయలేదు అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు అమర్, కళ్ళల్లో వాటర్ పెట్టుకొని. స్టిల్ నాకు గుర్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ లేదు, 3 floors ఆ కాలుతో కుంటుకుంటూ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అదే డైలాగ్ చెప్పావు, నిజంగా కావాలని పడేయలేదే నేను, అరే వదిలేరా నీకు కూడా తగిలింది కదా వదిలేయని. అది మెమరబుల్ అనమాట. అమర్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఏమంటావు? అంతే, కొన్ని మధుర జ్ఞాపకాలు, హారబుల్ జ్ఞాపకాలు అంతే. సో తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మొన్న ఐ డ్రీమ్ యానివర్సరీ పార్టీలో కలిసావు. అది అంటే గ్యాదర్ చేశారు మరి మమ్మల్ని, గ్యాదర్ ఐ డ్రీమ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గ్యాదర్ చేశారు. ఇక్కడే వర్క్ చేసి అమర్ ఇక్కడికే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే కూడా తమరు ఒప్పుకుందా ఐ డ్రీమ్ అనే కదా? ఆబ్వియస్లీ మాతృ సంస్థ కదా. అంటే ఐ డ్రీమ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆడిషన్ అప్పుడు ఫేస్బుక్లో చూసాను చిన్న. ఓకే. ఫేస్బుక్లో ఆడిషన్ ఉంటే చూసి వచ్చి, సో జగదీష్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఏదో చేస్తే ఓకే డన్ అన్నారు. అంతే. ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ రౌండ్ అని మాది ఫస్ట్ది. ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు, ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, మేము ఎన్ని పాత్రలు వేసామో తెలియదు, ఎన్ని క్యారెక్టర్స్ చేసామో, ఎన్ని డైలాగులు చెప్పామో, ఎన్ని పేజీలు చెప్పామో కూడా మాకు గుర్తులేదు. దాదాపు చేసాం, 200+ చేసాం. కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు, అన్ని కొన్ని రిలీజ్ అవ్వడమే నా రిలీజ్ దాదాపు 70-80 ఉంటాయేమో. అవును, చాలా ఉన్నాయి. అవును. అంటే స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ని తినడం ఎలా నన్ను నేర్చుకున్నది ఇక్కడే. మేము స్క్రీన్ తినడమా? నేను రవి గారు ఇద్దరం, మేమిద్దరం ఉన్నాము అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడాలంటే త్వరగా మాట్లాడాలి డైలాగ్, లేట్ చేసి మేము ఇద్దరు తినేస్తాం. మీరు అసలే ఫాస్ట్, ఎక్కడ బ్రేక్, ఇద్దరం ఎక్కేస్తాం. సో అలాగా మాకు ఆ వర్షన్ బాగా అలవాటే మా ఇద్దరికి. ఆడికి ఫస్ట్ నుంచి వాడికి కామెడీ గ్రిప్, వాడు. నాకు కామెడీ రాదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో నేను కామెడీలో పర్ఫెక్ట్ అయిపోయాను. అంటే కామెడీ ఇస్ ద నాకు బేస్, కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు. నాకు మంచి గ్రిప్ వచ్చింది. ఎన్ని మేము చేసింది అమ్మా, ఈ పాత్ర ముష్టోడి పాత్ర దగ్గర చేసాం. ముష్టోడి పాత్ర, అమ్మాయి గేటప్, వెయిటరు, అసలు పెయింటరు, ఎన్నో అన్నీ చేసాం. మాకు వాసు సార్ ఇచ్చిన సపోర్ట్, మాకు ఎవ్రీ వీక్ మేము ఏం చేసాం, మాకు రిజల్ట్, ఈ కంటెంట్స్ ఓకే బాగున్నాయి, దాన్ని కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ కొత్తవి చేసాము. రోజుకి మినిమం 4 episodes 5 episodes చేసేవాళ్ళం ఒక రోజులో. ఏముండే మాకు పాడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి, ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు మంచి చిల్ అయ్యేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మామూలు హడావిడి కాదు అనేది. 8-9:30 పని అయిపోయేది హ్యాపీగా. నాకనే రవిగాన్ రూమ్ ఇక్కడే ఉండే పక్కనే. ఓకే. ఆ రూమ్కి వెళ్ళి కూర్చొని సరదాగా, ఏసీ ఉంటుంది ఆ రూమ్లో, అందుకని పోతాం. కూర్చొని చల్లగా ఆ రూమ్లో మాట్లాడుకుంటాం, తినేసి వెళ్ళి పడుకోవడం. అప్పట్లో మనందరికంటే రిచ్ వాడే. అవును, కారు ఉండేది వాడి దగ్గర. వాటి రూమ్ భలే ఉంటుంది. అది చిన్న అగ్గిపెట్టి రూమ్, దాంట్లో మళ్ళీ ఏసీ కూడా ఉంటుంది. అది ఆ కారు ఏసీ చిన్న రూమ్ అనమాట. ఏదన్నా వాడికి అడుగుతా అండి, నాకు పాపం వాడే నాకు 100-200 కాలు తీసుకోపోవాలి, ఇస్తా ఉండ 100-200. అదంతే, అంతే బాండింగ్ అలా అయిపోయింది ఇద్దరిది. ఒక షార్ట్ ఫిలిం నుంచి పరిచయం అయింది. అనుప్రసాద్ గారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి అసలు 3 కోతులు. అప్పట్లో మా బాబు భలే ఉండే అసలు. వాడి బిల్డప్, వాడి రేంజ్. ఏంటి ఎక్కడ దింపాలి మిమ్మల్ని, త్వరగా ఎక్కండి టైం అయిపోతుంది. చేతి గారి ఉంగరాలు ఉంటాయి, గోల్డ్ ఉంగరాలు, నెలలో దారాలు ఉండే. అవునవును. సో అన్ని తీసాడు అన్ని. ఇప్పుడు అప్డేట్ అయిపోయాం నేను వాడు. ఇప్పుడు
రాను రాను ఏమైపోయినామంటే అప్డేట్ అవుతూ వచ్చాం మా డ్రెస్సింగ్లో కానీ మేము ఒకప్పుడు పందుల్లా ఉంటుంది. లేదురా లేదు ఐ డ్రీమ్ మేము మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ చూస్తే బాగా ఇద్దరం లాగిపోయాం, కూర్చుంటే ఇద్దరం ఇట్లా ఇలా ఇలా వచ్చేవి పొట్టలు. ఓకే. మళ్ళీ ఇద్దరం కావాలని కష్టపడి తగ్గాం మళ్ళీ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను 10 years బిఫోర్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో అంటే ఫేస్ కానివ్వు, ఆ గ్లో కానివ్వు, ఏజ్ పెరిగిపోయింది అనేది ఏం తెలియట్లేదు. అంటే ఆ వాడు కానీ నువ్వు కానీ అలానే, నేను కూడా అలానే ఉన్నాను అనుకో. గాడ్ గిఫ్ట్ అది, అందరికీ రాదు మనకి. ఆ ఏజ్ కనపడుకోకుండా ఉండడం అనేది అదృష్టం మనకి. అది చాలా ప్లస్ యాక్చువల్గా. నాకు తెలిసి అమర్ అంటే మంచి డాన్సరు. నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందే సూపర్ తోప్ డాన్సరు. మేము ఒక షోకి గెస్ట్గా వెళ్ళాలి అంటే డాన్స్ రాదు అంటే నైట్ 12 o'clock వచ్చి నాకు దానికి డాన్స్ నేర్పించావు. పొద్దుగాల లేవగానే గుళ్ళ గంట కొట్టినట్టు. రవితేజ ఫ్యాన్ మచ్చా, ఏంది నువ్వు, నేను చేస్తా అని చెప్పి ఆ సాంగ్ నేర్పించావు. మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు కూడా అసలు ఇరగదీస్తున్నావు టీవీ షోస్లో. ప్రాక్టీస్ చేసేయాలి తప్పదు. సో ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మళ్ళీ మూవీస్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా, సీరియల్స్ చేద్దాం అనుకుంటున్నావా? అలా అని లేదు, సీరియల్ మూవీ అనేది ఏం లేదు. సీరియల్లో వస్తే మంచిది చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు చిన్న చిన్న మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి ఆఫర్, అవి చేస్తాను. నాకు ఒక్కసారిగా పోవాలని గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని వాడుకుంటూ మెల్లగెళ్ళి ఎదుగుతా, అది నమ్మకం అయితే నాకు ఉంది. ఏదొచ్చినా వదలవు. ఎందుకంటే నీకు ఇండస్ట్రీలో నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నీకంటూ ఒక బ్యాక్ బోన్ కానీ ఒక సపోర్ట్ కానీ లేదు. ఇప్పుడు నీ సక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం నీ కష్టం అనేది నాకు తెలుసు, దగ్గరుండి నేను చూశాను. సో దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు స్టిల్ ఇప్పటికీ కూడా. పెద్దది చిన్నది అనేది కాకుండా రోల్ బాగుంటే ఏదైనా చేస్తాను అనే దాంట్లో నేను ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నా. అమర్ ఇది చేస్తాడు, ఇది చేయడు, అరే నేను హీరో అయిపోయాను, ఇది నేను చేయడం ఏంటి అనే యాటిట్యూడ్ నీలో లేదు కదా? ఏం లేవు మనకి అసలు, అట్లాంటివి ఏం లేదు. నన్ను మళ్ళీ మాకు నిజంగా అంటే నాకు ఆ విషయం ఉంది. ఎప్పుడైనా సరే మా వాసు సార్ మా ఐ డ్రీమ్లో మళ్ళీ నన్ను మా బావని తెచ్చి ఒక స్కిట్ చేయండి రా అంటే మేము ఇప్పటికిప్పుడు రెడీ. ఇంటర్వ్యూ అయిపోగానే మాట్లాడదాం సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అసలు చెప్తున్నా అంటే మాకు ఆ ఫ్రీనెస్ ఉంది మాకు ఇక్కడ. మాకు రిస్ట్రిక్షన్ లేదు. డైలాగ్లో మాకు ఇదే చెప్పాలి మేము చెప్పం. స్క్రిప్ట్లో ఉండే మేము ఏ రోజు చెప్పం. స్క్రిప్ట్ చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, కంటెంట్ చూసుకుంటాం, దాని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం మేము. అసలు ఆగం. ఆర్యన కూడా అంతే. అవును, ఆర్యన కూడా ఇక్కడ బిడ్డే. అవును, అది కూడా లహరి, నేను, లహరి, ఆర్యన, మన రవి మేము కలిసామంటే కురుక్షేత్రం. నువ్వు బేసిక్ గా నువ్వుంటేనే రచ్చ. ఇంకా అందరూ కలిసారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ కంటెంట్ ఏది ఆపలేదు మమ్మల్ని. మేము కంటెంట్ ఇస్తాం తిరిగి. ప్లాన్ చేద్దాం డెఫినెట్ గా. డన్. మాకు కావాల్సింది కూడా కంటెంటే. అది కూడా మీలాంటి పెద్ద సెలబ్రిటీ మళ్ళీ మా ఇప్పటికీ ఉన్నాయి చూడండి ఐ డ్రీమ్ ఛానల్స్. మాది వార్దలోల్లి కానీ, మాయా బజార్ కానీ, స్టే ఫూలిష్ కానీ, సో పిజ్జా వర్సెస్ గోంగూర, ఇవన్నీ ఉన్నాయి కదా. ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు ఇప్పటికీ మా అలా ఉంటాయి. మేము ఎప్పటికైనా సరదాగా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటాం మేము. అవునా? హ్యాపీగా. ఎందుకంటే అప్పుడు హెల్తీ కామెడీ మేము చేసిండేది. హెల్తీ కామెడీ అంటే మేము పడి కష్టాలు ఎదుటోళ్ళు నవ్విస్తాం. ఇప్పుడు ఏంటంటే కష్టాలు పడుతున్నారు నవ్వించడానికి చాలా మంది. అవును, అది రావట్లేదు. ఒకనొక ట్రెండ్, ఆ ట్రెండ్ మేము అట్లా కవర్ చేస్తాం. సో మా మాస్ హీరో అమర్దీప్ చౌదరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? నెక్స్ట్ మూవీ ఏమో తెలియదు, రావాలి. ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదా మూవీస్? లేదు, వెబ్ సిరీస్ ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాం. అది ఆహాకి ఓటీటీకే. అది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాబ్లీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో నేను తీసుకుంటాను కంపల్సరీ. అలా నేను చెప్పేసాను కూడా. నేను దాంట్లో నేను తీసుకుంటాను. మా డైరెక్టర్ గారు చెప్పేశారు. అది యాక్చువల్లీ అది కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్, విలేజ్కి వచ్చిన తర్వాత జరిగే కథ అనమాట. సో మనమంతా మీరంతా విలేజ్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ చదివే విద్యార్థులు. నేను అక్కడికి వస్తాను. మాకు లైన్ వేయడానికి అది ఫుల్ టు ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్కరికి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా. చెప్తా. నీలో ఎప్పుడు మారని థింగ్ ఏంటో చెప్పనా? లాస్ట్ ప్రీవియస్ రవిది నాది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాము. వీడికి ఏదన్నా షార్ట్ ఫిలిం కానివ్వండి, ఏదన్నా సీరియల్ ఆడిషన్ వస్తే వీడు ఒకడే పోయేవాడు కాదు. ఒకటే బైక్లో నలుగురు ఎక్కి నలుగురిని ఆడిషన్, నాకు రాకపోతే ఏమైంది, ఎవరైనా సెలెక్ట్ అవుతారు కదా అని తీసుకుపోయేవాడివి. సో మనకి ఏ ఆడిషన్ వచ్చినా మొత్తం నలుగురు వెళ్ళిపోయేవాళ్ళం. సో ఆ బిహేవియర్ నీకు ఇప్పటికీ పోలేదురా? మొన్న కలిసినప్పుడు కూడా నాకు అదే డైలాగ్ చెప్పు, ఛానల్లో మాట్లాడతా అని. నేను లాస్ట్ టైం రవికి కూడా పంపించాను కూడా. యాక్చువల్లీ
సుహాసిని అక్క ప్రొడ్యూసర్ గా మా టీవీలో స్టార్ట్ అవుతుంది. తేజు కూడా దాంట్లో హీరోయిన్. చేస్తుంది. సో దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. అవును సో అమ్మాయిని నేను పంపించాను. అవును. సో ఐ థింక్ విల్ గెట్ ద కాల్, ఐ డోంట్ నో. వస్తుంది. యాక్చువల్గా నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ అదే అని నాకు తెలీదు. ఓకే. సో దానికి బయట నుంచి కూడా అడిగారు. సో నాకు స్టిల్ ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఏం మాట్లాడు. మనోడు ఉన్నాడు కాబట్టి అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయనందు, బిఫోర్ ఐ డ్రీమ్, తర్వాత ఐ డ్రీమ్ తర్వాత మనకు బండ్లు తిరిగేటప్పుడు మనకి ఎవరు తెలుసు, ఒక మేనేజర్ నెంబర్ కూడా మన దగ్గర మనకి తెలీదు నిజంగా. ఎవరు కూడా తెలియదు. ఎవరైతే చెప్తే అది వెళ్ళడం. ఎవడో తెలియదు మనకు, సపోర్ట్ చేయడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, ఒక రెస్పెక్ట్ కూడా మనకి ఏం లేదు. అవును. ఆఫ్టర్ ఐ డ్రీమ్ ఫస్ట్ సీరియల్ అప్పుడు కూడా అంతంత మాత్రమే. ఇంకా అమర్ గారు నవ్ సార్ ఒక పదం వచ్చింది నాకు, అది పిలుస్తున్నప్పుడు ఓకే ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసావా. ఈరోజు నేను డైరెక్ట్గా మనం మాట్లాడగలం కొంతమందితో. అవును. నేను అదే అనుకుంటాను, ఎక్కడ నేను ఎక్కడికి వచ్చాను, నా చుట్టూ నేను కట్టుకున్నది నా సామ్రాజ్యమే, ఎవడో తెచ్చిపెట్టింది కాదు. అవును. నాకు నేను కట్టుకున్న బిల్డింగే ఇది. అక్కడికి రాళ్ళు వేసారు, బొక్కలు పెట్టారు, ఏం పెట్టారు, నేను సిమెంట్ వేసి నీటి పూర్తి చేసుకుంటున్నాను అంతే. ఏం పట్టించుకో హ్యాపీగా. ఎందుకంటే నాకంటూ సపోర్ట్ చేసే పిల్లర్స్ ఉన్నారు కాబట్టి. అవును. అవి కదలవు ఎప్పుడు. అవును. కదపలేరు. రవి, ఆర్యానా, అనుప్రసాద్ వీళ్ళందరూ పిల్లర్స్ అనమాట. మహేష్ గాని, ఇప్పుడు మానస్. సో దర్ ఆర్ ఫ్యూ పీపుల్, నిఖిల్, వీళ్ళందరూ నాకు పిల్లర్స్. వీళ్ళు ఎప్పుడు కదలరు. ఎన్ని చెప్పినా అమర్ గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళకి తెలుసు అమర్ అంటే ఏంటో. అవును. వాళ్ళు ఎలా అవతలగా అంటారు, వాళ్ళు కదలరు. అందుకే నా కోట అలా ఉంది. అవును. ఎవరు మాట్లాడినా నీ గురించి కొత్తగా నాకు ఏం లేదు. సో అందరూ పాజిటివ్. మనోడి గురించి తెలిసిందే కదా, షార్ట్ టెంపర్ వస్తుంది, అరుస్తాడు, మళ్ళీ నార్మల్ చిల్ అయిపోతాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. ఇప్పుడున్న ఇదిలో నాకు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అబ్బా వీళ్ళు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. పాతుకుపోయిన ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో అనేది వచ్చింది. నేను కూడా చూస్తున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేసి, వద్దురా బాబు కొత్త సర్కిల్, అది మన పాత వాళ్ళు తగిలితే అమ్మయ్య వీళ్ళు వచ్చేసారు మళ్ళీ మన లైఫ్లోకి, చిల్ అనేది అనిపిస్తుంది. రీసెంట్గా బాగా హర్ట్ అయిన విషయం ఏదైనా ఉందా ఇలా? అంటే నువ్వు చెప్తున్నావు కదా పూడ్చుకుంటూ ఉంటున్నా అది ఇది అని, అంటే బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన సందర్భం. మన అనే వాళ్ళు ఇలా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం తీసుకోలేకపోయాను. అదేంటంటే ఎప్పుడు గుర్తొచ్చే పది. ఇప్పుడు తేజు కూడా ఏమంటుందంటే, నువ్వు ఎందుకు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, వదిలేసి వదిలేయడం అనేది మాటతో మనం నోటి నుంచి వదిలేస్తాం. ఎదుటోని మనుషులో ఉన్న గాయాన్ని నువ్వు వదిలే అనే మాటతో వదిలేం. అవును. అది ఏదో ఒక రోజు మండి 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 బయటకు వచ్చినప్పుడు ఆడికి పగిలిపోతుంది గట్టిగా. నేనైతే వదలను. అంటే ఫేస్ చేసేవాడికే కదా నొప్పి తెలుసు. నేను చాలా దేవుడు చూసుకుంటాడని చెప్పి నేనే దేవుడిని నేనే చూసుకుంటాను అన్ని. ఏదో ఒక రోజు టైం వచ్చి ఇచ్చి పడేయడమే అంటావు. ఏం చేస్తాను కూడా తెలియదు. ఎవర్రా బాబు మా ఓన్ అంత హర్ట్ చేసింది, చాలా సెన్సిటివ్. నీకు చెప్తా తర్వాత పేరు. మనోళ్ళే బాగా మనోడే బాబోయ్. ఐ డ్రీమ్ లో కూడా మనోడే. ఇన్ని ఇయర్స్ నుంచి మన బ్యాచ్లో ఎవరున్నారు ఏంటి, స్టిల్ నీ లైఫ్లో ఎవరున్నారు అనేది నాకు తెలుసు. నీ మైండ్ సెట్ ఏంటి అంటే, అరే అమర్ నాకు ప్రాబ్లం వచ్చిందిరా, నేను 12ంటికి 2ంటికి కాల్ చేసినా పరిగెత్తుకుంటూ వస్తావు. అది నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టిల్ అదే మైండ్ సెట్లో ఉన్నావు. ఒక 1000 రూపాయలు మనకు వస్తే 800 అందరి కోసం ఖర్చు పెట్టుకుని, ఒక 100 రూపాయలు రేపు ఆడిషన్కి దాచుకునే పెట్రోల్ కోసం దాచుకునే వాళ్ళం. అలాంటి టైంలో కూడా నువ్వు నీకంటూ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూసుకున్నావు. ఫ్లైట్ ఎక్కని మొహాన్ని ఫ్లైట్ దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిచ్చి ట్రిప్స్ కూడా తిప్పావు. గోవా ట్రిప్స్కి తీసుకెళ్ళావు. సో అలాంటి వాడే నీ పర్సనల్ లైఫ్లో మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకొని, లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. సో అలాంటి వాడే నీకు బాగా గట్టిగా పెట్టాడు అనేది నేను విన్నాను. నిజమేనాది? అంతే జరిగింది, జరిగిపోయింది. పోతాలని ఎప్పటికైనా కానీ అనుభవిస్తారు ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బురదలో రాయకూడదు. నేను అందుకే దూరంగా ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు వాడికి తగ్గ పనిష్మెంట్ ఆడికి ఏదో ఒక రూపంలో పడుతుంది నందు. అది నా సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా వాడు తెచ్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు.
ఆ రోజు అర్థమవుతుంది నేను ఏం చేశాను అని. నాకు మనకి ఇదంటారు చూడు, కర్మ ఫలితం అంటారు చూసారు. అంటే ఏంటంటే మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో, మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా నేను ఈ తప్పు చేశాను అనుకుంటాగా, అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా అదే ప్రతి మనిషికి వర్తిస్తుంది, వస్తుంది. ఈ ఫేజ్లోనే అనుభవించాల్సిందే తప్ప ఉన్నంతవరకు సుఖంగా బతికి తర్వాత ఎప్పుడో సచ్చినంగా అన్నవాడు ఏది లేదు. ఇప్పుడే అనుభవించాలి, అనుభవిస్తాడు కూడా. కానీ మనం బాగా ట్రస్ట్ చేసి వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, లైక్ ఓన్ మన ఫ్యామిలీ లాగా ఒక గ్యాంగ్లా తిరిగి అలాంటి వాళ్ళే ఇలా చేస్తే మన గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ తెలియదు, కానీ మన బ్యాచ్లో మనం బాగా ఫేస్ చేసాము. మనతో తిరిగే మనల్ని బాగా ఇది చేసి, అప్పుడు నీ డబ్బులు తినేవాళ్ళు ఇప్పుడు కూడా అంత అమ్మాయిల డబ్బులే తింటున్నారు. ఆడదాని డబ్బు ఎన్ని రోజులు తింటారు తిని, నాశనం అయిపోవడానికి తప్ప దేనికి పనికిరాదు కదా. తిన్నందుకు బాధ లేదు, కానీ అట్లీస్ట్ ఆ కృతజ్ఞత ఉంచుకుంటే చాలు అనే ఫీల్లో ఉంటా నేను. ఊరుగా కుక్కలు అంటావా? విశ్వాసాలు నేను కుక్కలు, మనకి ఎందుకు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే అదే. ఎందుకంటే ఒకరిని మనం హార్ట్ఫుల్గా అంటున్నాము, అరే ఆడు సూపర్ రాడు మంచోడు రా అంటే ఇక్కడ నుంచి రావాలి, కానీ ఆయన గురించి చెత్త కుక్కలు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడైనా మనం అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని కట్ చేస్తే బాగుంటుంది. మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది, ఓవర్గా నమ్మడం. కొంచెం మారు, నువ్వు మారు, మమ్మల్ని మార్చు. నేను ఆల్మోస్ట్ అలా వరకు మారాను. అంటే ఎక్కువ మైండ్కి తీసుకోవట్లేదు, చాలా విషయాలు చాలా వరకు ఏం పట్టించుకోవట్లేదు. నాకున్న వర్క్స్ ప్రెషర్స్ నాకు ఎక్కువ, అవును, నాకున్న మాటలే ఎక్కువ, నాకున్న డిస్కషన్స్ ఎక్కువ, నాకున్న ఉన్న ఫస్ట్ ఈ యావలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అంత పెట్టట్లేదు కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా, చెప్పే కదా. కానీ ఒకప్పుడు నేను చూసిన అమర్కి ఇప్పుడు నా ఉన్న అమర్కి ఒక హ్యాపీగా, ఒక చిల్లింగ్గా అందరినీ కలుపుకొని ఏదన్నా అయినా కానీ ఇవన్నీ అవుతుంటాయి లైట్ తీసుకో, నేను నీలా ఆలోచించేదాన్ని. ఇవన్నీ అవుతుంటాయి అన్నీ పట్టించుకోకూడదని తిట్టే అమరు, అవునే ఇవన్నీ అయ్యాయి ఏం చేస్తావు అని నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఆ రియలైజేషన్ కనిపిస్తుంది నీ ఫేస్లో. ఇప్పుడు ఒకటి యాక్సెప్ట్ చేస్తేనే రెండో వర్షన్కి వెళ్తాం. ఫస్ట్లో యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ ఎక్కడ కనపడలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాను, అనుభవించాను, రెండో ఫేజ్కి వెళ్ళిపోతాను నేను, సేఫ్. ఓకే, అంతే. ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని, ఆ బాధని అనుభవించేశాను. తర్వాత వేరే స్టేజ్, అది ఎలా ఉంటుందని మనకు తెలియదు. అలాగా ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు అనుభవించాలనేది రాసి ఉంటుంది. అంటే ఎన్ని రోజులని కూడా ఉంటుంది. ఓకే, నేను ఇంతగా పెయిన్ఫుల్ అవుతున్నాను, ఇంత నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఇంత అనుభవిస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్, ఇది అనేది నాకు తెలిసిపోయింది, నాకు అర్థం చేసేసుకున్నాను. ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలిసినప్పుడు రోడ్డు మీద కనీసం ముష్టోడు కూడా వచ్చి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వడు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ హెల్ప్ అడిగితే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలిసి. అలాంటి టైంలో మళ్ళీ నీకు కాల్ చేసి సరే నేను ప్రాబ్లంలో ఉన్న హెల్ప్ కావాలంటే మళ్ళీ నువ్వు వెళ్తాను, తినేకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఎందుకు తెలుసా, పోగొట్టుకున్నారు. అట్లా వాళ్ళకన్నా హెల్ప్ చేస్తే ఇంకా నేనేమన్నా చేసింటే అవి ఏమన్నా పోతాయేమో అని ఉంటుంది కదా మనకు. చెప్తున్నా కదా, విశ్వాసం లేని కుక్కలు. అంతే అనుకుని వదిలేద్దాం. మారండ్రా, అప్డేట్ అవ్వండిరా, ఎందుకు ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటారు. నాకు బిఫోర్ వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీ రియల్ లైఫ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కానివ్వండి, మీకు ఆల్రెడీ మనం ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ అది అవుతుంది. కనీసం ఇప్పుడైనా అట్లీస్ట్ మారండి, అదొకటే చెప్తా నేను. అంతే, ఆ జాతి మారేది కాదు. ఇంత డిస్కషన్ కూడా ఇంకా వాళ్ళ గురించి వేస్ట్. మన చెప్పు, సరే నెక్స్ట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఏముంది, ఎప్పుడంటే అప్పుడే పద, ఇదైనా పోదాంపా. ఇదైకి వెళ్ళిపోదాం అంటావా? అమ్నీషియాలో కూర్చుందని లైవ్ అయితే ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు. లైవ్ కాదు కదా. నీకు పెళ్ళి అయిపోయినా కానీ నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అమర్తో ఫోటో దిగాలి, అమర్తో సెల్ఫీ దిగాలి, అమర్తో ఒకసారి మాట్లాడించవా అక్క, ఈ టైప్లో అడుగుతున్నారు. అంటే బేసిక్గా స్టార్డమ్ అనేది ఒక స్టార్ నాకు అవకాశం ఇవ్వడం, ఒక డైరెక్టర్స్ నాతో చేయించడం, దానివల్ల నాకు వచ్చిన పేరు తప్ప అమర్ అంత పెద్దోడు కాదమ్మా. నాకు హ్యాపీగా రోడ్డు మీద కూర్చొని తినడం, తిరగడం చాలా ఇష్టం.
పక్కా మాస్ అన్నమాట. హైఫై ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయాలి, కథలు పడాలి, ఇవే ఉండవు. 2 వీలర్ వేసుకొని అలా వెళ్ళాలి టీ స్టాల్ దగ్గరికి, తిరిగేసి రావాలి, ఇలా ఇష్టం మనకు తప్ప మనకి ఇంకా